Hello everyone, welcome to the first conversation video on the CTC show in technology series, and that's on AI research. Before you watch the entire conversation, we made a small video about what exactly are we talking in this podcast. We highly recommend you to go watch that video before you get into the conversation. But oka chinna caution kuda, if that video is not at all exciting you, probably this content is not for you. Please do not waste your time. But if that video is actually exciting you, enjoy the conversation. Probably we answered all your questions. Tell us that one moment which actually made you to decide that engineering job nakoddu and research వైపు వెళ్ళాలి అని. Skills whatever you learned in college probably are not capable. Engineer కాకుండా researcher గా పనిచేస్తుంటే భయమే లేదా? Wallman Pixmo is a very good paper. Zuckerberg వెళ్ళి $200 million ఆఫర్ చేసిండు వాడికి జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్పి. డేటాలో ఇన్నోవేషన్ తీసుకొచ్చాడు, డేటా పారాడైమ్ ని మార్చాడు, థింకింగ్ మార్చాడు. మనం ఎక్కడ ఉన్నాము? I want my audience also to actually listen to this particular conversation. I wanted to talk about that paper which actually transformed this $200 billion industry. What exactly is the difference between transformer and LLM? అంటే ఇప్పుడు ఓపెన్ AI, క్లౌడ్ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటివి అవన్నీ నువ్వు స్టడీ చేస్తే వాళ్ళు ఎక్కడ డేటా బ్రీచ్ చేయరు. సో దే డోంట్ హ్యావ్ దట్ లెవరేజ్ టు డూ దట్ జాబ్. సెకండ్ థింగ్, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డీప్ ఫేక్? డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సినీ మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ బారిన పడడం నెక్స్ట్ 5 years లో గోనా బి బ్రూటల్. One of the great authors said we have to take the responsibility for the generated images. మనం అనుకోవచ్చు Rashmika Mandanna was able to take it, but she had money, she had attorney. చిన్న పిల్లలకు అవుతే, స్కూల్ పిల్లలకు అవుతే. Let's talk about Telugu. తెలుగులో మోడల్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి? I just want to know. సో ఇప్పుడు జాపనీస్ తీసుకో, చైనీస్ తీసుకో, స్పెయిన్ వాళ్ళని తీసుకో, ఎవరిది వాళ్ళది మదర్ టంగ్ లోనే ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళు నేర్చుకునేది మదర్ టంగ్ లో నేర్చుకుంటున్నారు. నేను కాన్ఫరెన్స్ కి వెళ్ళా సౌత్ కొరియా అప్పుడు, వాడి ప్రెజెంటేషన్ చైనీస్ లోనే ఇస్తున్నాడు. ఎందుకంటే వాడి టార్గెటెడ్ ఆడియన్స్ వాడికి తెలుసు. నాకు అప్పుడు బాధేసింది, నాకు సరిగ్గా తెలుగు రాదని. అదే ఇప్పుడు నువ్వు తెలుగు మీడియం స్కూల్లో చదివామన్నావు అనుకో, నేను కిందకి చూస్తారు. అదే నువ్వు ఇంగ్లీష్ మీడియం లో చదివామంటే గొప్పగా చూస్తారు. అది మన కాలనైజేషన్ వల్ల వచ్చిన ఇంపాక్ట్. మనకు అండర్స్టాండింగ్ తెలుగులో వచ్చింది అనుకో, నీకు డీపర్ గా తెలుస్తుంది మదర్ టంగ్ ఇంపాక్ట్. రైట్. Without wasting our time and without wasting our audience time, I just want to deep dive into our discussion. Sure. Starting with one point, నేను జనరల్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వచ్చిన క్వశ్చన్స్లో కానీ అండ్ నీతో జనరల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ ఐ జస్ట్ ఫెల్ట్ వన్ పాయింట్. సో ఐ సా దట్ క్లియర్ డిఫరెన్స్, యూ బీయింగ్ దట్ రిసర్చర్. You being that researcher, you were not showing interest on companies, you were not showing interest on coding and all, typical coding and all. So I just want to ask one question. Engineer కాకుండా researcher గా పనిచేస్తుంటే how is it being a researcher actually, not like actually an engineer? So I mean, like, to be honest, so the engineering field ఏదైతే ఉందో, it will pull you to the thing that you are actually interested in. మనం చూస్తూ ఉంటాం, ఇంజనీర్ చేసి డైరెక్టర్ అండ్ ఇంజనీర్ చేసి అని అంటారంటే కంపెనీ CEO అయ్యారు, ఇంజనీర్ చేసి రీసెర్చర్ అయ్యారు. సో ఇంజనీరింగ్ ఈజ్ అ మీడియం వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఈజ్ వాట్ ఐ థింక్. Okay. అండ్ స్పెసిఫికలీ గోయింగ్ ఇన్ టు రీసెర్చ్, అంటే మనం ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, మనకి ఏదైతే చేయాలనిపిస్తుందో, సో రీసెర్చ్ ఈజ్ మోర్ లైక్ నెవర్ ఎండింగ్. దానికి ఒక డెడ్ ఎండ్ ఉండదు. సో ఆ డెడ్ ఎండ్ లేనప్పుడు నువ్వు డీప్గా వెళ్తున్నా కొద్దీ నీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది సబ్జెక్ట్ మీద. సో అది మెయిన్. ఓకే. ఒకప్పుడు అంటే 1980s అరౌండ్ ఆ టైం నుండి చూసుకుంటే, సో రీసెర్చ్ అనేది ప్రిలిమినరీలీ PhD వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పటిదాకా ప్రీరెక్విసైట్స్ అన్నిటినీ దాన్ని ఏమంటారు నేర్చుకుని దెన్ దే గో ఇన్ టు ద రీసెర్చ్. బట్ యాజ్ ఆఫ్ నౌ, నేను 2018-17 ఎండ్లో అట్లా స్టార్ట్ చేసినప్పుడు, సో వీ హ్యాడ్ అ టీమ్. మేమందరం ఎలా అంటే ఫస్ట్ ఇనీషియల్గా ప్రొఫెసర్ని అప్రోచ్ అయ్యాము. సో ప్రొఫెసర్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవ్వడం అలా జరిగింది. అండ్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీదనే మనం డీప్గా వెళ్ళాము. బట్ ఆ జర్నీలో రియలైజ్ అయిందంటే, ఇప్పుడు 2018లో నేను ఒక పేపర్ పబ్లిష్ చేశాను, అండ్ 2019లోనే సేమ్ డేటా ఇంప్యుటేషన్ అని సబ్ ఫీల్డ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, దాంట్లో ఇంకొక నెక్స్ట్ వర్షన్ ఆఫ్ పేపర్ తీసాం. సో దాన్ని బీట్ చేసి ఇంకో వర్షన్ తీసింది కూడా మేమే. దాని తర్వాత బీట్ చేయాల్సింది. సో దట్స్ గోస్ ఆన్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఓకే.
అలా. Yeah, fine. So in this journey, like ఇప్పుడు మీరు చెప్పిన జర్నీలో, like research journey, whatever you told already, like what do you feel that main difference? We being like engineers generally, your friends being engineers, like working in companies and all, what do you see that as main difference you achieved being an achiever, researcher? టు బి ఆనెస్ట్ ఐ డిడెంట్ అచీవ్ ఎనీథింగ్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది నేను చేసిన దాని మీద. Okay. అండ్ ఒక లాంగ్ విజన్ ఉంటుంది నీకు రీసెర్చ్లో Okay. చేసేటప్పుడు. అండ్ ఒకవేళ కనుక అది అచీవ్ చేసిన తర్వాత అండ్ దెర్ ఇస్ అన్ అగైన్ న్యూ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. Right. సో అది అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అంటావా అమెజాన్ వాటిల్లో వీటిల్లో మంచి మంచి దాంట్లో వెల్ సెటిల్డ్గా ఉన్నారు అండ్ దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐమ్ నాట్ సెయింగ్ వాళ్ళు కంటే నేను ఏదో బెటర్ చేశానని, కానీ వాళ్ళకి కావాల్సింది ఎత్తుక్కున్నారు, నేను నాకు కావాల్సింది ఎత్తుక్కున్నాను. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రీసెర్చ్లో ఏంటంటే నీకు 100% ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎలా పెడదాం అనుకుంటున్నావు. సో నువ్వు ఒక పెయింటింగ్ వేసినట్టు నీ కంట్రోల్ ఉంటుంది పెయింట్ మొత్తం అంతా, ఏ కలర్స్ వేయాలి, ఎట్లా వేయాలి, స్ట్రోక్స్ ఎలా డిజైన్ చేయాలి అంటే వేయాలి దాని మీద అనేది. సో పెయింటింగ్ లా ఉంటుంది. Okay. రీసెర్చ్ ఇస్ మోర్ లైక్ అన్ ఆర్ట్. రైటింగ్ స్టైల్ కూడా నీకు సొంతంగా ఉంటుంది, కొద్ది క్రియేటివిటీ వస్తుంది, బాగా అనిపిస్తుంది. ఫిలిమోగ్రఫీ డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో ఆడియన్స్కి డెలివరీ చేసినట్టు, సో రీసెర్చ్లో కూడా మన పర్స్పెక్టివ్ మన పియర్ గ్రూప్ ఆడియన్స్కి డెలివరీ చేయొచ్చు. దాంతోపాటు మనం చాలా కాంట్రిబ్యూషన్ చేయొచ్చు, సో దట్ నిన్నటికంటే బెటర్గా మనం ఏం చేస్తున్నాం అనేది. సో Right. Great. So yeah, tell us that one moment. Actually, this question నేను students నుంచి అడిగి వాళ్ళు అడిగిన question, because when they want to actually get into research part, they ask this question. So what is that one moment which actually made you to decide that engineering job నాకు వద్దు, నేను రీసెర్చ్ వైపు వెళ్ళాలి అని? అంటే ఇది స్ట్రైట్గా ఆన్సర్ చేసేటట్లేదు. నేను మా టీం అని చెప్పా కదా, Yeah. వర్ధన్, రోహిత్ అండ్ మోహన్ అండ్ అక్షయ్, సో 5 members ఉండేవాళ్ళం. ఒకరోజు క్యాంటీన్లో కూర్చున్నాం ఇలానే మూలకి, ఇలా కూర్చొని కాఫీ తాగుతాం అనుకున్నాం. అరే నేను జాబ్ చేస్తాను ఒకడు, ఇంకోటి ఏం చేస్తా అనేది. ఇక నేను వర్ధన్ ఇంకా రోహిత్కి కొద్దిగా క్లారిటీ ఉండే, ఏమనంటే సరే జాబ్ చేస్తాం, జాబ్లో ఏం చేద్దాం, ఏం చేస్తాం జాబ్లో, ఇప్పటిదాకా నేర్చుకున్నది అక్కడ 100% ఇవ్వగలుగుతామా, మనకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా. సో ఆ క్వశ్చన్ తిరుగుతూ ఉండే నాకు. సో ఇప్పుడు చేస్తా జాబ్, ఇప్పుడు డీప్ మైండ్ రీసెర్చ్ అండ్ దాన్ని ఏమంటారు అంటే గూగుల్ రీసెర్చ్, ఇది అడోబ్ రీసెర్చ్, మాకు IIITలో హైరింగ్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాళ్ళ కంపెనీకి ఏం కావాలో చేయించుకుంటారు. Right. అకాడమిక్ రీసెర్చ్లో నీకు ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. Right. ఆ రోజు మేము అనుకున్నాం సరే వెళ్దాం కార్పొరేట్కి, కంపెనీస్కి వెళ్దాము అని చెప్పి నేను ఇంకా మోహన్ అప్లై చేసాం. వర్ధన్ అండ్ రోహిత్ ఇంకా రెడీ లేకుండే, కార్పొరేట్ ఫ్లేవర్ తినొచ్చాం. సో కార్పొరేట్లో నువ్వు రీసెర్చ్లోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఐ మీన్ లైక్ నీ దగ్గర ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఉండాలి, నీ దగ్గర ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఉండాలి. నా దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నా కానీ నాకు సరిపోలేదు, ఇంకా కావాలనిపించింది, ఇంకా నేర్చుకోవాలనిపించింది. సో ఇంకా ఆ రోజు నుండి ఇండస్ట్రీకి వెళ్ళదలుచుకోలేదు. Okay. నాకు 100% నాకు నేను నేర్చుకున్నాను నాకు సరిపోదు అని అనిపించేదాకా మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నాం, దాని తర్వాత డీప్ లెర్నింగ్ నేర్చుకున్నాం, ఎవ్రీడే ఫీల్డ్ మూవ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత రియలైజ్ అయినాం దిస్ ఈస్ వాట్ వీ డూ అనేది. Okay. Nice. So like got your point, but one question, like when you thought of like getting into research and all, like ila research వైపు వెళ్దాము and like you want to study beyond implementations, like ఏం జరగాలి అని. So Yeah. So when you are in this like thought, one question, straight question as a student, skills whatever you learned in college probably are not capable. అప్పటి వరకు నీకు ఏ వచ్చినా ఆ రీసెర్చ్కి అసలు కేపబులే కావు అవి. Totally, yeah. So if at that point భయమే లేదా, లైక్ ఐ మీన్ ఆ పాయింట్ ఆఫ్ రీసెర్చ్ మనం చేయొచ్చా చేయలేమా, అండ్ ఇప్పుడు జరిగే గ్లోబల్ ఇన్నోవేషన్స్కి మనం కాంట్రిబ్యూట్ చేయగలమా చేయలేమా విత్ దీ స్కిల్స్ వాట్ వీ నో అనే ఒక ఫ్యాక్టర్ అడ్డు రాలేదా? ఎందుకు రాలే. అప్పుడు ఏం చేసామంటే బేసికలీ సార్ దగ్గరకు అప్రోచ్ అవుతే హీ గేవ్ మీ ఏ కాంటాక్ట్. అతని పేరు కూడా గుర్తులేదు నాకు యాజ్ ఆఫ్ నౌ, బట్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ హైపర్వర్జ్ యాజ్ అన్ డీప్ రీసెర్చ్ ఇంజనీర్. ఆ రోజు ఆయనతో ఫోన్ మాట్లాడాం 30 minutes. 30 minutes ఫోన్ మాట్లాడాం. 30 minutes
ఐ థింక్ హీఈస్ ద గై హూ యాక్చువల్లీ చేంజ్డ్ అవర్ పర్స్పెక్టివ్ అలాట్. ఓకే. రోజుకు 1000 లైక్ అట్లీస్ట్ 1000 పేపర్లు చదివి ఉండాలి నువ్వు ఈ ఫీల్డ్లోకి దిగాలంటే అన్నాడు. 1000 పేపర్లు అన్నాడు. నాకు అది వినంగానే నాకు మైండ్లో ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. నేను అప్పటిదాకా 50-100 కూడా చదివి ఉంటాను ఒక స్పిరిట్ ఆఫ్ 1 yearలో. అంటే పేపర్ చదవడం అంటే అప్పుడు చాలా కష్టం. ఇప్పుడు లేవు, లైన్ టు లైన్ స్కెచ్లు చేసుకొని హైలైట్లు చేసుకొని చదవాలి. అప్పుడు నాకు చాలా భయం వేసింది అసలు. ఫోన్ చేసినప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ లా మేము ఏదో చేసాం ఇలానే పిల్లబచ్చది పంపిస్తే అన్నాడు బానే ఉంది కానీ నాన్న ఇది సరిపోదని చెప్పాడు. అప్పుడు అతనితో మాట్లాడిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది ఎంత డీప్గా వెళ్ళాలనేది. సో మనకి ఎండ్ గోల్ దూరంగా పెట్టారనుకో ఎవడన్నా, ఆ రోజు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎండ్ గోల్ ఎవరన్నా మనకు చాలా దూరంలో పెడతారో మనం దానికోసం అచీవ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో ఇప్పుడు మన షార్ట్ టర్మ్ గోల్స్ అనుకో, ఇప్పుడు ఎలా అంటే సరే ప్రాజెక్ట్ చేసేసినాం చప్పట్లు కొట్టేసారు అందరు క్లాస్లో అనుకుంటే మనం వీ కాంట్ కంపీట్ విత్ ద గ్లోబల్ ఇన్నోవేషన్. సో మనం గ్లోబల్ ఇన్నోవేషన్ అన్నట్టు పెద్దదానికి చేయాలంటే మన గోల్ చాలా ముందు ఉండాలి. లక్కీలీ అతను నాకు 30 minutes ఇచ్చాడు రా. వాడు ఆ రోజు అక్కడ అంటే ఆ కాల్ మాకు లేకపోయి ఉంటే వీ కుడెంట్ హ్యావ్ డన్ ఎనీథింగ్. ఫస్ట్ మెయిల్ చేసాము, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మాట్లాడాము. అలాంటి వాడు అట్లా కొద్దిగా నాకు మెంటర్ అనుకో. రైట్. పేరు మర్చడంలో సిగ్గుపడుతున్నాలే కానీ బట్ హీ వాజ్ అ వెరీ గ్రేట్ మెంటర్. రైట్, గ్రేట్. సో ఇందాక చెప్పేటప్పుడు అన్న యూ టోల్డ్ 1 point. అప్పట్లో అంటే పిహెచ్డి ఇవన్నీ కావాల్సి వచ్చేది అని. అండ్ ఇప్పుడు నేను డేటా పాయింట్స్ చేసి ఇప్పుడు నేను చదివిన దాని ప్రకారం కూడా రీసెర్చ్ అంటే అసలు పిహెచ్డి ఇప్పుడు మ్యాండేటరీ అవసరం లేదు. బికాస్ లైక్ ఎందుకంటే యూ నీడ్ దట్ బియాండ్ ఇంప్లిమెంటేషన్ థింకింగ్, ఆ క్యూరియాసిటీ ఉంటే చాలు రీసెర్చ్కి అని. సో హౌ డూ యూ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్? అసలు పిహెచ్డి లేకుండా హ్యావ్ యూ సీన్ లైక్ లైవ్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ పిహెచ్డి లేకుండా రీసెర్చ్ లో కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడు మనం 2 aspects లో ఆలోచిద్దాం. రైట్. ఒకటి ఏంటంటే ఇండియన్ కాంటెక్స్ట్, ఒకటి గ్లోబల్ కాంటెక్స్ట్. రైట్. ఇప్పుడు గ్లోబల్ కాంటెక్స్ట్ లో ఆలోచిస్తే యూనివర్సిటీస్ అంటే నాకు కొద్దిగా నా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లి తమ్ముళ్ళు వాళ్ళు అట్లా US లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు బ్యాచిలర్స్ నుండి పేపర్లు వేస్తారు, వాళ్ళు మంచి మంచి యూనివర్సిటీలో ఉంటారు. సో US ఏంటంటే యూనివర్సిటీస్కి ఫండింగ్ ఇచ్చి బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే నాట్ జస్ట్ US, యూరోప్ అండ్ కెనడా లేకపోతే ఆస్ట్రేలియా తీసుకో. ఇనీషియల్ గా పిల్లల దగ్గర నుండి ఫండింగ్ కి నీకు ఇస్తుంది. ఎర్లీ విజన్ ఉంటుంది, ఎర్లీ ఎక్స్పోజర్ ఉంటుంది. సో దాని వల్ల గ్లోబల్ లో ఏంటంటే ఎర్లీగానే చేస్తారు రీసెర్చ్. అండ్ US ప్రోగ్రామ్స్ లో ఎక్కడ కూడా ఎంఎస్ చేయాలి మధ్యలో మీడియం ప్రోగ్రామ్ ఉండదు. బీటెక్ టు డైరెక్ట్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అన్ని. ఓకే. సో నువ్వు ఎంఎస్ చేస్తే ఇట్స్ లైక్ ఎడ్జ్ అండ్ హెల్ప్ఫుల్ ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ లో. బట్ డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్స్ యూసీ బర్క్లీ తీసుకో, స్టాన్ఫోర్డ్ తీసుకో, anything there were more like direct bachelor's to PhD. Right. But whereas ఇండియాలో ఏంటంటే ఇండియా కాదు యూరోప్ కూడా తీసుకో. యూరోప్ డజంట్ అలౌ దట్ డైరెక్ట్ పిహెచ్డి ప్రోగ్రామ్. అండ్ US లో ఏంటంటే పిహెచ్డి చేసిన వెంటనే సపోజ్ లైక్ పిహెచ్డి లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి మళ్ళీ కోర్స్ వర్క్ ఉంటుంది. యూరోప్ లో అలా కాదు. యూరోప్ లో ఏంటంటే ఆల్రెడీ ఎంఎస్ చేసి వస్తారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్ ప్రాజెక్ట్ లో పెట్టేస్తారు, కాంట్రాక్ట్ బేస్డ్ నడుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే ఇండ్రియా అనే స్కూల్ అంటే ఇస్ లైక్ ఇన్స్టిట్యూట్ వేర్ ఇట్ యాక్చువల్లీ ఫండ్స్ టు డిఫరెంట్ ఫ్రెంచ్ కాలేజెస్ అండ్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ తీసుకో జర్మనీది, విచ్ ఇస్ అక్రాస్ ద యూరోప్. బట్ వాళ్ళు ఏంటంటే ఎంఎస్ చేసిన తర్వాత సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి పిహెచ్డి 3 years లో అయిపోతుంది. US లో కంపల్సరీ మ్యాండేటరీ 4.5 to 5 years పడుతుంది ఎనీ గుడ్ స్కూల్ టు. ఇప్పుడు ఇండియాకి వస్తే ఇండియాలో ఏంటంటే ఎక్స్పర్టీస్ గ్లోబల్ తో కంపేర్ చేస్తే పిహెచ్డి క్వాలిటీ నేను తక్కువ అని అనను కానీ ఇట్స్ నాట్ కంపిటెంట్ టు ద వరల్డ్ గ్రూప్. రైట్. సో వాళ్ళు వేసే జర్నల్స్, వాళ్ళు వేసే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్స్, ఇప్పుడు కాన్ఫరెన్సెస్ కానీ నువ్వు ఓన్లీ Tier 1 స్కూల్సే ఇస్తాయి. ఇప్పుడు IIT పిల్లలే చేయగలుగుతున్నారు, లేకపోతే IIIT మా దాంట్లో వాళ్ళే చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫండింగ్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. ప్రొఫెసర్లని నేనే రిక్వెస్ట్ చేసి నేనే చేస్తా అన్నా కాబట్టి వచ్చింది. ఇప్పుడు మిగతా స్కూల్స్ లో అలా ఉండదు, ఓపెన్ గేట్స్ లాగా పెడతారు. ఇప్పుడు నేను చాలా స్ట్రైవ్ చేయాల్సి వచ్చింది రీసెర్చ్ చేద్దాం అన్నా కానీ. బట్ వేరాజ్ ఈ కాలేజ్ లో అనుకో నేను రీసెర్చ్ చేస్తా నీకు సెకండ్ అడిగితే నెక్స్ట్ డేకే అడ్వైజర్ తీసేసుకుంటాడు మమ్మల్ని. ఏది ఇప్పుడు IIIT ఆర్ IIT. సో నీకు ఇక్కడ ట్రాక్షన్ ఉంది బ్యాచిలర్ పిల్లర్స్ చేయాలంటే. అండ్ పిహెచ్డి కావాలా అంటావా, ఇండియాలో ట్యాగ్ ఇంపార్టెంట్. టేక్ మై వర్డ్ ఫర్ ఇట్, ఇండియాలో ట్యాగ్ ఇంపార్టెంట్. ఆర్ ఐ మీన్ లైక్ లేకపోతే నువ్వు అంటే ఇది కొద్దిగా ఇంటర్నల్ గా తెలిసిన ఇన్ఫర్మేషన్, ఐ వాంట్ టు పుట్ ఇట్ అవుట్. సో ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ ఇన్ UPenn. తనకి యాక్చువల్లీ జాబ్ ఆఫర్ కూడా కాలేజ్ ట్యాగ్ మీద వచ్చింది, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనే
Oh, సో ఇంకా యుఎస్ లో కూడా అలాంటివి ఉన్నాయి కొన్ని కంపెనీస్. ఎలా అంటే okay. tag based గా pick చేసేవి. Okay, okay. అంటే ఇప్పుడు మనం సూట్స్ లాంటి సిరీస్ లో చూస్తాం కదా, ఏమని పియర్సన్ హార్డ్మ్యాన్ ఓన్లీ దీని నుండే పిక్ చేస్తారు, హార్వర్డ్ నుండి అని చెప్పి. ఆ పికీ నేచర్ ఉంది, ఎందుకంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళ మీద ట్రస్ట్ ఉంటది. Correct. దిస్ ఇస్ మోర్ లైక్ దాట్. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ తీసుకుంటే నేను వర్క్ చేద్దాం అనుకున్న ప్రొఫెసర్, ఆయనకి ఫుల్ కనెక్షన్స్ ఉండే. Right. అడోబ్ కేఎల్ఏ అండ్ దాన్ని ఏమంటారు ఎన్విడియా, అట్లా పెద్ద కమ్యూనిటీస్ అన్నిటి కనెక్షన్ ఉండే, మైక్రోసాఫ్ట్ అండ్ ఆల్. సో పిల్లల్ని ఈజీగా షిఫ్ట్ చేయడం ఈజీ. సో ఈ ప్రొఫెసర్ కింద వర్క్ చేశారు, వీళ్ళ క్వాలిటీ బాగుంటుంది అని ట్రస్ట్ మీద వెళ్ళిపోతారు. మనకి ఎలా కనిపిస్తుంది, ఐఐటి నుండి వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ అన్నట్టుగా అనిపిస్తుంది, బట్ నాట్ దట్ ఫ్యాక్ట్. సో ఐఐటి ప్రొఫెసర్స్ కి ఏంటంటే వాళ్ళు ఫారిన్ యూనివర్సిటీ నుండి చేసి వస్తారు జనరలీ. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫండింగ్ ఎస్టాబ్లిష్ చేసుకుని, వాళ్ళు ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకుని, పిల్లలు ఫండింగ్ చేసి త్రూ ఆ గేట్స్ నుండి వెళ్తారు. రైట్. దానికి చాలా ఉంటుంది. బేసికలీ ఫుల్ బ్రైట్ నెహ్రూ స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుంది. అది ఎలా అంటే మోస్ట్లీ ఐఐటి పిల్లలందరూ యుఎస్కి వెళ్తారు. ఇంకా ఇక ఫ్రాన్స్ కి ఒక స్కాలర్షిప్ ఉంటుంది, అట్లా ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ లో పిల్లల్ని పంపించి ఎక్స్పోజర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. రైట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద ఇండియా. అండ్ ఇలా అంటే నన్ను తిడతారేమో కానీ ఫ్యాక్ట్ గా చెప్పాలంటే పిల్లలు ఇక్కడ బీటెక్ చదివినోడు ఎవడు పిహెచ్డి చేయడు. నన్నే తీసుకో, నన్ను ఇక్కడ పిహెచ్డి చేయమంటావా అంటే మాస్టర్స్ అంటే నేను చేయనంట. డెఫినెట్లీ నాకు ఆ క్వాలిటీ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కోసం నేను బయటికి వెళ్తా. సో మొత్తం క్రీమ్ ఆఫ్ ఇండియా బయటికి వెళ్తుంది అనుకో, మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? చైనా అనుకో, వాళ్ళ దగ్గర A to Z ఉంది, వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉంది, వాళ్ళు మొత్తం రిసోర్స్ అని క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, హాంకాంగ్ యూనివర్సిటీ ఉంది, షింగువా యూనివర్సిటీ ఉంది. వాళ్ళది క్యూఎస్ లో 1 ఉంటాయి, వాళ్ళు ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ ఉంటాయి. దే ఆర్ ఏబుల్ టు క్రాక్ దట్. మన క్యూఎస్ లో ఎంత ఉంది? మన ఫస్ట్ టాప్ కాలేజ్ ఏది చెప్పు క్యూఎస్ లో? 100 కింద ఉంది. బాధేస్తుంది చూడడానికి కూడా, బట్ ఫ్యాక్ట్ అదే. మనకి పిహెచ్డీలను బాగా చెక్కాలి. పిహెచ్డీలను బాగా చెక్కాలంటే చాలా చేయాలి. Correct. So like where do you think we're lacking actually? One, okay, I understand funding point of view, and two, obviously like the way how we are grooming out students and all. Right. Like tell me 3 points. Tell me 3 points what we should do for a PhD student to crack crazy. 1 point చెప్తా. Right. ఒకటే. Right. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లౌడ్ ఓపెన్ అయ్యి ఉంది. Right. మనం అట్లాంటి ఒక కంపెనీ ఇక్కడ పెట్టగలుగుతామా? ఓకే, ఇక్కడ పెట్టగలుగుతామా అంటే లైక్ నువ్వు ఆలోచిస్తున్నావు. రైట్. పక్కా ఆలోచించకుండా నేను పెట్టేస్తా అనేవాడు ఎవడైనా ఉన్నారా ఇక్కడ? ఫండింగ్ టేక్స్ అ లాట్. యా, కరెక్ట్. ఎందుకంటే దేర్ ఆర్ న్యూమరస్ పారామీటర్స్. ప్రతి మనిషికి తెలుసు. మనం నోటితో చెప్తే విల్ బికమ్ బ్యాడ్, బట్ దట్స్ ద థింగ్. రైట్. A to Z సపోర్ట్ ఉండాలి. యుఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఫండ్ చేస్తుంది, యూరోప్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫండ్ చేస్తుంది. కానీ ఆ ఫండ్ ఏదైతే ఉందో కరెక్ట్ గా డైవర్ట్ అవుతుందా, ఫుల్ ఫ్లెడ్జ్ గా యూటిలైజేషన్ అవుతుందా, బట్ అసెస్ చేసే మెట్రిక్స్ కూడా లేవు మన దాంట్లో. ఒకవేళ ఉన్నా గానీ I'm not really sure. PhDs are not ready to be here. వాళ్ళకి ఏంటంటే పెద్దది కావాలి. పిహెచ్డి చేయాలంటే నీకు డెప్త్ ఎక్కువ ఉండాలి. కరెక్ట్. సో లాంగ్ విజన్ చూడాలి. కరెక్ట్. నువ్వు ఒక్కరివే అంత దూరం పరిగెత్తలేవు, టీం ఉండాలి. అంత దూరం పరిగెత్తే టీం కూడా అంత యాటిట్యూడ్ ఉండాలంటే it's very hard, but IISc Bangalore is able to do very good to my knowledge. Okay. In at least some fields, IISc Bangalore is top. Okay. So IIIT Hyderabad kuda, it's in some parts it's very good. Right. Like computer vision and all. CIT wala undi. Right. So this is good. Okay. But to my knowledge aithe we have to do a lot to get there. అంటే మా పిహెచ్డి ఒక ఆయన ఉన్నాడు. ఐ వాంటెడ్ టు టెల్ దిస్ స్టోరీ. సో మా కింద సివిఐటి ల్యాబ్ లో ఉన్నాడు. సో హీ వాస్ డూయింగ్ పిహెచ్డి. నేను జాయిన్ అయినప్పుడు హీ వాస్ అరౌండ్ లైక్ 3rd year. సో అతను ఏం చేశాడంటే అతను ప్రొఫెసర్ అవుదామని వచ్చాడు. ఓకే. మంచి పేపర్లు వేసాడు. ఓకే. మంచి విజన్ ఉండే అతనికి. హిజ్ నేమ్ ఇస్ రుద్రబా ముఖోపాధ్యాయ్. ఓకే. సివి జవహర్ అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు మా దాంట్లో. ఇస్ వెరీ వెల్ నోన్, రెప్యూటెడ్ వరల్డ్ వైడ్. సో ఆయన కింద పనిచేసి పిహెచ్డి అయిపోతున్న టైం ఆయన ఏంటంటే లిప్సింక్ ఐడియా. ఆయన రీసెర్చ్ ప్రాజెక్ట్ మొత్తం అంతా లిప్సింక్. లిప్సింక్ అంటే ఏంటంటే వీడియోస్ లో మనము ఏ లాంగ్వేజ్ మాట్లాడినా నీ ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ కి లిప్సింక్ వస్తుంది. అది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఫ్రెంచ్ అయితే ఫ్రెంచ్. బాగుంది ఐడియా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో
అతను ఒక రీసెర్చ్ పేపర్ మీద, సింగిల్ రీసెర్చ్ పేపర్ మీద Y Combinator క్రాక్ చేశాడు. నౌ హీ హ్యాస్ లైక్ అరౌండ్ లైక్ $100 million వాల్యుయేషన్ కంపెనీ ఇన్ 2 years స్పాన్. ఓకే. వాళ్ళ CTO బాగున్నాడు, అతను CEO బాగున్నాడు. ద కంపెనీ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. హిస్ నేమ్ ఇస్ Sync.io. ఓకే. సింక్ కంపెనీ వాళ్ళది. స్పెల్లింగ్? SYNC. ఓకే. ఓకే. సో సింక్ వాళ్ళది బేసికలీ, సింక్ ల్యాబ్స్ అంటారు వాళ్ళది. ఓకే. ఎక్సలెంట్ కంపెనీ. హీ వాజ్ లైక్ one of the gold standard PhD I have seen. ఓకే. See, he had a vision to do, professor. Everything changed at a point of time. So, అలా అవుట్పుట్ మన ప్రతి వాళ్ళ దగ్గర నుండి వచ్చింది అనుకో, we will be able to do it. కరెక్ట్. See, ఇప్పుడు నేనేమన్నా ఇండియాలో PhD నేను చేస్తాను, నేను చేయను అన్నా. దట్ గాయ్ బీయింగ్ అంటే PhD జాయిన్ అయ్యి అండ్ బ్యాచిలర్ తర్వాత జాయిన్ అయ్యాడు. నో మాస్టర్స్ అతను హీ కేమ్ లైక్ PhD స్టూడెంట్. 4 years క్రాక్డ్ ఇట్. నౌ హీస్ అ CTO ఫర్ అ కంపెనీ విచ్ ఇస్ $100 million వాల్యుయేషన్. $1 billion కూడా స్కేల్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు VO3 లాంటి ప్రొడక్ట్స్ వచ్చినాయి గూగుల్, బట్ స్టిల్ హీ హాస్ అ వెరీ గుడ్ కస్టమర్ బేస్. వెరీ ఇన్స్పైరింగ్. కరెక్ట్. సో మనకి అలాంటి పియర్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నారనుకో, మనము ఎక్సెల్ అవుదామన్న మోటివేషన్ ఏదైతే ఉంటుందో, ఎనర్జీ, విల్ పుట్ ఎవ్రీథింగ్ అండ్ ఛానలైజ్ దెమ్. రైట్. అన్ని సరిగ్గా ఒక దాంట్లో పెడతాం, స్టార్ట్ అవ్వకుండా. రైట్. మెయిన్ గా అది. Correct. So since you already brought this topic, like I just want to mention about one company because like మొన్న India AI Impact Summit akkada kuda like I felt like this is one thing which we have to notice about and use it. I'm talking about something called as Sarvam AI. Yeah. So Sarvam AI, like we being an engineering team of a separate company, we actually work on AI and stuff. So we do that engineering part of AI. Memo actually we used to use Gemini APIs and other APIs which are available. And this Sarvam API changed the way how we actually think because this is like they're providing OpenAI, open free API for text to speech conversion and that to 22 regional languages. Right. So like yeah, if you want to talk about something like Sarvam AI, can we build something like Sarvam AI ఇలాంటి వస్తున్నాయి కాబట్టి can we use them as some main point and grow some researchers in India? Sarvam AI team or like teams in like sync.ai ఇలాంటి వాటిల్లో. సర్వం, వెన్ యూ టాక్ అబౌట్ సర్వం, రైట్, అంటే ఇందాక నేను మాట్లాడినప్పుడు నేను చెప్పాను నేను నీకు, క్లాడ్ లాంటి కంపెనీ మనం ఇంకోటి తీయగలుగుతామా అని చెప్పి, నువ్వు అప్పుడు తీసేయాల్సింది సర్వమే. ఐ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ దట్. సో సర్వం ఈస్ డూయింగ్ రియలీ గుడ్ జాబ్. వాళ్ళు ఫస్టే వచ్చారు. వాళ్ళ ఫౌండింగ్ టీమ్ IIT మద్రాస్ అండ్ వెరీ గుడ్ ఫౌండింగ్ టీమ్. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే మొత్తం అంతా సావరెన్ ఇండియా స్పెసిఫిక్ చేద్దామని చెప్పి, సో అన్ని మల్టీలింగ్వల్ లో చేద్దామని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు చైనీస్ తీసుకో, చైనీస్ వాళ్ళది క్వెన్, డీప్సీక్ ఏవైతే పర్ఫెక్ట్ వెరీ గుడ్ మోడల్స్ ఉన్నాయో, అట్లా సర్వం స్టార్టెడ్ విత్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ అండ్ ఫైన్ ట్యూనింగ్ ఆన్ టాప్ ఆఫ్ దెమ్. ఇప్పుడు సొంత మోడల్స్ తయారు చేసుకునే క్యాపబిలిటీ వచ్చింది. రైట్. అంటే బీయింగ్ అన్ ఇండియా అండ్ డూయింగ్ దాట్ జాబ్ ఇస్ రియలీ గ్రేట్. నువ్వు చూస్తే ఇప్పుడు మంచి ఆథర్స్, అంటే ఇప్పుడు ట్రైనింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఒక బుక్ ఉంటుంది, చాలా మంచి బుక్. సెబాస్టియన్ రస్కా అని ఒక ఆథర్ ఉంటారు, ఆయన పేరు కరెక్ట్ వాళ్ళగా తెలియదు, సెబాస్టియన్ ఆర్. ఓకే, అతని బుక్ ఏదైతే ఉంటుందో అండ్ ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు, ట్యాగ్ చేసి, సర్వం యూఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి. ఎందుకంటే ఆయన ఆర్కిటెక్చర్స్ అన్ని స్టడీ చేస్తుంటాడు. సో గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది సర్వం. రైట్. సో మనం కూడా ఏమన్నా అంటే సర్వం ఈస్ ద వన్ వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ లైక్, సో మనం కూడా అలా చేయాలి. సో దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. నాకు కొంతమంది పీపుల్ హూ వర్క్ దేర్ తెలుసు సర్వంలో, అండ్ ఐ మీన్ లైక్ నాట్ ఫస్ట్ హ్యాండ్, అంటే దెర్ ఇస్ my friend and he has a friend over there. Right. So ala correct. But he gave most of the details there. How hard the engineers work there, I know. Okay. All breaks kuda తీసుకోరు, 12 hours a day పని చేస్తారు, 7 days a week పని చేస్తారు, కాబట్టి నీకు ఆ మోడల్ వచ్చింది. రైట్. కరెక్ట్. సో నువ్వు ఎఫర్ట్ అనేది నువ్వు టాప్ నాచ్ పెడితే కానీ. రైట్. అండ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ రెగ్యులర్ ఏదో చేసి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఇంజనీర్స్. రైట్. వెరీ న్యూఆన్స్డ్ గా కోడ్ ని చూసేయగలిగే వాళ్ళు. ఇప్పుడు మన క్లాడ్, కోడెక్స్ ఇవన్నీ వచ్చాయి కానీ కొడితే బూతులు వస్తాయి కొన్ని, ఎంత కాదనుకున్నా. వాళ్ళ బూతుల్ని కూడా టక్క చూసి అనలైజ్ చేసే కేపబిలిటీస్ ఉన్న ఇంజనీర్స్ ఉన్న టీమ్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. రైట్. Great. Yeah. So Sarvam is doing a really good job. Yes. I appreciate that. Yeah.
like ఈ 6 months లో probably like what Sarvam is doing, what I noticed at least like from 6 months, Sarvam is like doing very great. Right, Yeah, agree. right, yeah. Since I was also like BTech graduate, నేను BTech graduation లో సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు probably it was first time నాకు రీసెర్చ్ పేపర్ అంటే ఏంటో తెలిసి రీసెర్చ్ పేపర్ చదవడం అనేది ఒక పాయింట్ వచ్చి ఐ టుక్ అ పేపర్ అండ్ యూ సజెస్టెడ్ మీ వన్ పేపర్ లైక్ పేపర్ ఒకటి చదువు నువ్వు అన్నట్టు యూ సజెస్టెడ్ మీ అండ్ ఐ టుక్ దట్ పేపర్ టు యాక్చువల్లీ రీడ్. సో లైక్ నువ్వు యాక్చువల్లీ 3 పేపర్స్ చెప్పావు, పంపించావు లింక్స్ యాక్చువల్లీ, అండ్ వన్ అవుట్ ఆఫ్ దట్ లైక్ విత్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దిస్, లైక్ ఫోన్ లో మనకి వచ్చే నెక్స్ట్ ప్రిడిక్షన్, వర్డ్ ప్రిడిక్షన్ అండ్ ఆల్ ఇది ఎలా జరుగుతుంది ఏంటి అని లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉండింది నాకు, నాట్ ఇమేజ్ అండ్ విజన్. సో లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ మీద ఐ ఆస్ దిస్ లైక్ గివ్ మీ వన్ పేపర్ విచ్ షుడ్ యాక్చువల్లీ బీ దట్ ఫౌండేషన్ లెవెల్ నాకు సెట్ అయిపోవాలి అన్నట్టు. అండ్ దెన్ యూ టోల్డ్ అబౌట్ వన్ పేపర్ విచ్ ఆ పేపర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం, బట్ యా లైక్ దట్ వాస్ మై ఫస్ట్ రీసెర్చ్ పేపర్. ఆ పేపర్ నేను చదివినప్పుడు హానెస్ట్లీ 3 days తీసుకున్నాను, నాకు అసలు ఏం ఎక్కలేదు. ఐ మీన్ లైక్ ఇంగ్లీష్, ఐ మీన్ టెక్నికాలిటీ, అండర్స్టాండింగ్ దోస్ టర్మ్స్, ఆర్కిటెక్చర్స్ అర్థం చేసుకోవడము. ఐ వాజ్ న్యూ టు టెన్సర్ఫ్లో అప్పుడే. I was new to TensorFlow, neural networks అంటే ఏంటో తెలుసు, అప్పుడప్పుడే తెలిసినాయి. సో I just want you to tell me like when first time when you read actually a research paper, what was your experience? And importantly ఇదే ఫేజ్ లో చాలా మంది ఇప్పుడు ఉంటారు, లైక్ ఇప్పుడు చేసే స్మార్ట్ థింగ్ ఏంటంటే they'll give to Claude or something AI tool that will give some outputs and it will explain you basically, it will be your tutor research paper ki. What are those key places of a research paper which you should actually focus on? What I felt is research paper మొత్తం చదివితే దాంట్లో there are few places, at least key places, ఆ కీ ప్లేస్ మీద ఫోకస్ పెట్టాలి, ఆర్కిటెక్చర్ దగ్గర కానీ, అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్ విచ్ ఐ వాంట్ నో ఫ్రమ్ యూ యాక్చువల్లీ. ఎక్కడెక్కడ ఫోకస్ పెట్టాలి బీయింగ్ వెన్ యూర్ యాక్చువల్లీ రీడింగ్ రీసెర్చ్ పేపర్? అంటే నీకు డీటెయిల్డ్గా వెళ్ళాలంటే రైట్, రీసెర్చ్ పేపర్ చదివే ప్యాటర్న్ మారిపోయింది. ఎగ్జాంపుల్ నేను చెప్తా, నేను 2017-18 పేపర్స్ అయినప్పుడు మా ఫోకస్ అంతా ఓకే, వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్గా కొన్ని డేటా సెట్స్ వాడతారు. ఓకే, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని స్టాండర్డ్ డేటా సెట్ వాడతారు. మనకి ఏంటంటే మెథడాలజీలో కొద్దిగా న్యూఆన్సెస్ చేంజ్ చేస్తారు వాళ్ళు, చిన్నవి ఇట్లా బుడిబుడివి చేంజ్ చేస్తారు. ఆ చేంజ్ చేసినవి ఎందుకు చేంజ్ చేశారు అనేది మ్యాథమెటికల్ ఇంటర్ప్రిటేషన్ చేసేవాళ్ళం, అది మెషిన్ లెర్నింగ్. కొద్దిగా వెళ్తే తర్వాత నెక్స్ట్ లైన్ ఆఫ్ సిరీస్లో అప్పుడే వచ్చాయి 2013-14 ఎలక్షన్ ఇట్లా అవన్నీ వచ్చాయి, కానీ ఇక ఇండియాకి ఆ హిట్ రావాలి కదా. కరెక్ట్, అంటే మొత్తం అందరు పేపర్ చెప్పా కదా 30 minutes ఫోన్ కాల్ అతను చెప్పాడు, ఆపేసే మెషిన్ లెర్నింగ్ తమ్ముడు రియల్ వరల్డ్ లో వాడతలేరు, డీప్ లెర్నింగ్ షిఫ్ట్ అవ్వు, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని. వాళ్ళు పనిచేసేది ఏంటంటే శాటిలైట్ టీమ్. రైట్, ఓకే, సాటిలైట్ ఇమేజెస్ అండ్ ఆల్. అది ఇమేజెస్ టోటల్లీ. సో ఇమేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ అప్పుడు, ఈవెన్ నౌ, బట్ కొద్దిగా సాల్వ్ చేస్తున్నాయి కానీ ఇమేజ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్. ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఇమేజ్ సెగ్మెంటేషన్ అని, క్లాసిఫికేషన్ చేసేవాళ్లే కానీ సెగ్మెంటేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఆ టైంలో కష్టం 2017-18. సో అప్పుడప్పుడే ఫ్రెష్ గా పేపర్స్ వస్తున్నాయి, అప్పుడు స్టార్ట్ చేసాం 2013 నుండి ఆ పేపర్లు చదవడం. అప్పుడు ఏంటంటే ఫ్రమ్ మ్యాథమెటికల్లీ డిస్ట్రిబ్యూషన్స్ ని అర్థం చేసుకునే ప్యాటర్న్ నుండి మనం ఎట్లా అంటే నువ్వు చెప్పినట్టు ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాం. కరెక్ట్, ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ లో ఆల్మోస్ట్ 2018 దాకా కన్వల్యూషన్స్ న్యూరల్ నెట్వర్క్స్. సో కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ లో ఏం చేస్తుంది అనేది విజువలైజ్ చేసి చెక్ చేయడమే మనకి. ఓకే, ఇది తీసుకుందా, నెక్స్ట్ ఇది తీసుకుందా, పని చేస్తుందా లేదా అని ఒక ఇంట్యూషన్ వచ్చింది 2018 దాకా. 2017 తర్వాత అది పేపర్ వచ్చింది. రైట్, సో ఆ పేపర్ తర్వాత ఎలా మారింది రీసెర్చ్ ఫీల్డ్ అనేది చాలా మందికి అసలు అర్థం కూడా కాదు. ఆ పేపర్ రాసినోడికి కూడా అర్థం కాదు ఆనెస్ట్లీ. హిస్ నేమ్ ఇస్ ఆశీష్ వస్వాని అనుకుంటా. అసలు he was not able to see that this is going to be a really huge thing. దాని తర్వాత 2021 VITN పేపర్ వచ్చింది, విజన్ ట్రాన్స్ఫార్మర్. అప్పటిదాకా మనం అంతా ఫోకస్ చేసిందంతా మ్యాథమెటిక్స్, డిస్ట్రిబ్యూషన్, స్టాటిస్టిక్స్, అనాలిసిస్. దాని తర్వాత మారి మెథడాలజీలో, అంటే ప్రిలిమినరీ నేను చెప్పేది అయితే మెథడాలజీతో స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఏం చేశారు అనేది మెథడాలజీ ఫస్ట్ ఎప్పుడైనా కానీ. మెథడ్ ఇంపార్టెంట్, వాళ్ళు ఏం సొంతంగా నావెల్టీ ఏముందో మెథడ్ ఇంపార్టెంట్. సో మెథడ్ లో చదివే విధానంలో డిస్ట్రిబ్యూషన్ నుండి, ఆర్కిటెక్చర్ నుండి ఇప్పుడు ఎక్కడ ఆగామనుకుంటున్నావు?
ఇప్పుడు క్వెన్ పేపర్ తీసావనుకో నువ్వు ఆర్కిటెక్చర్ డీటెయిల్స్ చూస్తావా? ఇప్పుడు ఏం చూస్తావు నువ్వు? నేనైతే చూడను, ఆర్కిటెక్చర్ అయితే చూడట్లేదు. మనం చూసే బెంచ్ మార్క్స్, డేటా డేటాని వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటనే. ఎందుకు మన 2024 సివిపిఆర్ ఇస్ బిగ్ షాట్ ఇన్ కంప్యూటర్ విజన్. రైట్. బెస్ట్ పేపర్ అవార్డు వచ్చినాడు ఎవడో తెలుసా? వాడు చాలా తక్కువ డేటాతో ఎక్సెప్షనల్ గా ట్రైన్ చేయొచ్చు ఒక పేపర్ వచ్చింది, మాల్మో అండ్ పిక్స్మో. ఓకే. సో మాల్మో అండ్ పిక్స్మో ఇస్ అ వెరీ గుడ్ పేపర్. ఓకే. జుకెన్బర్గ్ వెళ్ళి $200 million ఆఫర్ చేసిండు వానికి జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్పి. హీ జాయిన్ $200 million సింగిల్ గాయ్ కి. ఇక్కడ కంపెనీ వాల్యుయేషన్లు ఉంటాయి అంతా, అట్లా వాడు శాలరీ ఇచ్చాడు. సాలరీ కరెక్ట్. సో ఎందుకంటే ఆ ఇన్నోవేషన్ తీసుకొచ్చాడు, డేటాలో ఇన్నోవేషన్ తీసుకొచ్చాడు, కరెక్ట్. డేటా పారాడైమ్ ని మార్చాడు, ఎగ్జిస్టింగ్ మోడల్సే వాడాడు, రైట్. థింకింగ్ మార్చాడు. రైట్. సో మనం ఎక్కడ ఉన్నాము, డిస్ట్రిబ్యూషన్ ని అర్థం చేసుకోవడం దగ్గర నుంచి ఆర్కిటెక్చర్ ని అర్థం చేసుకోవడం నుండి నౌ వి ఆర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ డేటా. కరెక్ట్. నైస్. ఫీల్డ్ మారిపోయింది. యా. తర్వాత ఏమవుతుంది అనేది నన్ను అడగ, నాకు అని తెలియదు ఎట్లుండే ఐ వుడ్ హావ్ బీన్ సమ్వేర్. Correct. But very good point. So since we talked about this PhD students and all, I just want to conclude this PhD topic with one question. So you have a student, Anna, simple. You have a student, okay? He is now... I am a student. Yeah, you are still a student, but yeah, you got some junior like me who's actually studying in BTech in second or third year. He's interested in doing AI, okay? He's interested in studying beyond implementations. Okay. Not using APIs, not being in that engineering part of AI and all. Right. He's into that thinking of beyond implementation. She can also be. He or she. So వీళ్ళకి if they want to really work on this research part, two questions. One, if you'll say yes or no, being in India, being in Hyderabad and being in our tier 2, tier 3 college, not from IIT or IIT Hyderabad. One, yes or no to research. Two, if they are yes to research చేయాలి అని అంటే, what do you actually tell them? To again follow the same approach, reading papers and all, or what is that new approach what you'll actually give them? New approach, Yes. Very tough question. First yes or no. So always yes. Always wherever yes. you are. Yes. Wherever you are, if you are really interested, do it. Yes. Irrespective of anything. Yes. Okay. So always yes. But there are lot of things that you have to keep in mind when you come to research. Right. ఒకటి ఉండదు. అంటే ఇప్పుడు మనము ఓకే స్టార్ట్ చేసేసాం, పరిగెత్తాం, వెళ్ళిపోయామంటే యూ వాంట్ ఎండ్ అప్ గుడ్. రైట్. స్ట్రాటజిక్ గా ఫామ్ చేయాలి ఏదైనా. ఎలా అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ లో థాట్ వచ్చింది పిల్లాడికి రీసెర్చ్ చేద్దామని చెప్పి. రైట్. ఇప్పుడు రీసెర్చ్ నేను చెప్పినట్టు డేటాలో ఇన్నోవేషనే. అంటే ఇప్పుడు ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ కూడా ఇంపార్టెంటే, కానీ నీకు వాటికి క్యాపబిలిటీస్ వచ్చేసాయి మోడల్స్ కి. నువ్వు పెద్దది పెడుతున్నా కొద్దీ అవి ట్రైన్ అయిపోతూనే ఉన్నాయి. నువ్వు చిన్న చేంజ్ చేస్తే 0.1% చేంజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను 0.1 ఇప్పుడు క్వెన్ మోడల్ ఉంది అనుకోరా, ఒక 32 బిలియన్ పారామీటర్ మోడల్ ఉంది. రైట్. నేను అది స్క్రాచ్ నుండి ట్రైన్ చేయడానికి నాకు కంప్యూట్ కాస్ట్ ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సంథింగ్ అరౌండ్ $100K అవుతుంది నాకు అనుకుందాం. $100K అవుతుంది. ఎలా ఇప్పుడు నేను ఒక వాస్ట్ ఏఐ అని ఒక ప్లాట్ఫామ్ తీసుకుని దాంట్లో మోడల్ డిప్లాయ్ చేసి నా దగ్గర ఉన్న డేటా అంటే వాడు యూజ్ చేసిన ఎగ్జాక్ట్ డేటా రిప్లికేట్ చేస్తే అయిపోతుంది. కొత్త మోడల్ ఆర్కిటెక్చర్ వస్తుంది. డస్ ఇట్ వర్త్ ఇట్ అనేది క్వశ్చన్. నో ఇట్స్ నాట్. సో మనకి ఇప్పుడు చాలా ఫైన్ ట్యూనింగ్ మెథడ్స్ వచ్చాయి. కరెక్ట్. సో మన దగ్గర ఉన్న బెస్ట్ డేటాకి మనం ఎట్లా అవుట్పుట్ తీసుకురావాలి. రైట్. ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ కి, అంటే నేను కూడా స్టూడెంటే కాబట్టి రైట్, నేను చూసే వే ఇంకా మిగతా చూసే వే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని ఉంటుంది. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ అనుకుందాం, ఏది స్పెసిఫిక్ టు ద్రవిడియన్ స్క్రిప్ట్. రైట్. ఓన్లీ ద్రవిడియన్ స్క్రిప్ట్. రైట్. నీ దగ్గర బోలెడ్ బుక్లు ఉన్నాయి. ఇంట్లో నాన్న పండిత్ అనుకో లేదా మమ్మీ పండిత్ అనుకో, సో వాళ్ళ దగ్గర ఫుల్ బుక్స్ ఉన్నాయి. రైట్. ఆ బుక్స్ అన్నిటిని ఫోటో కాపీస్ తీసి ఒక డేటా సెట్ లా క్రియేట్ చేసి నువ్వు సొంతంగా ద్రవిడియన్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకునేలాగా నువ్వు ఒక మోడల్ తయారు చేయి. రైట్. తెలుగును అర్థం చేసుకునేలా మోడల్ తయారు చేయి. తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి డేటా మనకు బయట అవైలబుల్ గా. రైట్. సో అలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేయాలి. రైట్. ఎలా అంటే ఇప్పుడు నీకు ఒక టెక్స్ట్ ని సాల్వ్ చేయాలనుకో, మొత్తం అంతా టెక్స్ట్ లా కన్వర్ట్ చేయాలి. తెలుగు స్క్రిప్ట్లు ఎక్కడ ఉన్నాయి, మన న్యూస్ పేపర్ లో ఆన్లైన్ డిజిటల్ ఎన్ని ఉన్నాయి తీసుకుని టెక్స్ట్ అండర్స్టాండింగ్ ఇవ్వు తెలుగు మోడల్స్ కి. రైట్. సో అప్పుడు నీ డేటా అవుతుంది. క్యూరేషన్ స్ట్రాటజీస్ కి వాటికి పేపర్స్ చదవాలి. రైట్. ఓకే.
ఓకే ఓకే అర్థమైందా? రైట్ ఓకే సో దాన్ని ఫైన్ ట్యూన్ చేసే మెథడ్స్ చాలా ఉన్నాయి. రైట్ ఆ డేటాకి తగ్గట్టు ఒక మోడల్ తీసుకుని చక్కగా ఫైన్ ట్యూన్ చేసుకుని Right. ఫోన్ లో డిప్లాయ్ చేయి. ఇప్పుడు సపోజ్ లైక్ మీ కాలేజ్ లో దాన్ని ఏమంటారంటే ఏదన్నా తెలుగు దాన్ని ఏమంటారంటే పేరెంట్స్ కనుక వచ్చారనుకో, వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు అనుకో, Right. ట్రాన్స్లేషన్ టూల్ తయారు చేయి తెలుగు టు ఇంగ్లీష్. Correct. అదేంటంటే వాళ్ళు తెలుగులో మాట్లాడితే అవతల వాళ్ళకి ఇంగ్లీష్ లో వినిపించేలాగా, రైట్ హిందీలో వినిపించేటట్టు కరెక్ట్ ట్రాన్స్లేషన్ టూల్ తయారు చేయొచ్చు. చాలా లెవరేజ్ ఉంది, రైట్ extremely high leverage. Correct, So all we need to do is curate the right data, feed it to the any model is right is today Correct. my Correct. thinking. Correct. నీకు ఏది యాప్టో you can start with that రైట్ and do it. రైట్ This will not just help you like a research. This will help you like a person that you are doing something valuable కరెక్ట్ and you're gonna do something a long run. Right. Okay. Great. So since I was in this journey of reading papers and all, I just went into one pitfall. Like, I just want to address that point also. There are few papers. Few. I'm not telling all. There are few papers where A equal to B plus C ni B equal to A minus C అని చెప్పి రీసెర్చ్ పేపర్ అని అడ్రస్ చేస్తారు. Like, I went to that process. Like, I felt like దీంట్లో తేడా ఏముందిరా, ఒకటే కదా వాడు చెప్పింది ఇది అన్నట్టు. I felt this. So I just want you to address about those papers and students like reading the same papers again and again. సో అందుకనే ఆకిస్ పాకు పాకి సాకు ఆకు పాకు కరివేపాకు అని ఊరికనే అనరు. అడి తిప్పి ఇడి తిప్పి అదే ప్రాసెస్ ప్రాసెస్ విల్ ప్రాసెస్ అలా రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎగ్జామ్లనే కాదు పేపర్లలో కూడా. సో మనం ఏంటంటే కొద్దిగా క్వాలిటీ చూసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం టైర్ 1 జర్నల్స్ టైర్ 1 కాన్ఫరెన్స్ లకు పోతే మనకి రిపిటేషన్ ఉండదు. రైట్. సో పియర్ రివ్యూ స్ట్రాంగ్ ఉంటది. సో ఎక్స్పర్ట్ వాళ్ళు రివ్యూ చేస్తారు కాబట్టి నీకు మంచి అవుట్కమ్ పేపర్స్ వస్తాయి. రైట్. సో మన ఎగ్జాక్ట్ గా నీకు పేపర్లు ఎలా చదవాలంటే కంప్యూటర్ విజన్ ఫీల్డ్ లో టాప్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి, న్యూరల్ నెట్వర్క్ ఫీల్డ్ లో టాప్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. వాటి పేపర్లు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మారుతున్నాయి ఇప్పుడైతే. ఓకే. పిచ్చి ఫాస్ట్ అయిపోయింది. రైట్. నేను చదివినప్పుడు ఎట్లా అంటే 2 నెలలకు ఒక కొత్త మంచి బ్యూటిఫుల్ పేపర్ వచ్చేది. రైట్. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నుండి వచ్చేది, గూగుల్ రీసెర్చ్ నుండి వచ్చేది, MIT నుండి వచ్చేది. కొన్ని ట్రిపుల్ కూడా చాలా మంచి పేపర్లు ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే. సో మన ఇండియా నుండి కూడా బాగా వచ్చాయి పేపర్లు. బట్ ఇప్పుడు అనుకో ఆర్ట్పేక్ అంటే ఎస్పెషల్లీ టుడే అంటే ఇప్పుడు ఒక 1 month 2 months లో తీసుకుంటే క్లౌడ్ కి ప్రాంప్ట్ ఇస్తే సూపర్ పేపర్ జనరేట్ చేస్తుంది వితౌట్ మిస్టేక్స్. రైట్. అండ్ లాస్ట్ ఇయర్ న్యూరిప్స్ లాంటి పెద్ద కాన్ఫరెన్స్, న్యూరల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్, చాలా పెద్ద కాన్ఫరెన్స్, దాంట్లోనే ఫేక్ సైటేషన్స్ ఉన్నాయి ఓల్డ్ పేపర్ లో. ఫేక్ సైటేషన్స్ అంటే ఏంటంటే బేసికలీ నీకు రిఫరెన్సెస్ లో అసలు పేపర్ ఎగ్జిస్టింగ్ ఉండదు. ఓకే. రిఫరెన్స్ కి పోతే అసలు అలాంటి పేపరే లేదు. మరి ఎందుకు సైట్ చేసావంటే ఇట్స్ జస్ట్ జనరేటెడ్. ఓకే. రైట్. గాట్ ఇట్. సో అలాంటివి కూడా ఉన్నాయి కేసెస్. రైట్. సో ఇప్పుడు ఫీల్డ్ కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడాలి. రైట్. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే రీసెర్చ్ పేపర్ల కంటే ఎక్కువ మంచి టెక్నికల్ రిపోర్ట్స్ చదవడం అయితే నా సజెషన్. అంటే అడ్వాన్స్మెంట్ తో పాటు ఉండాలంటే. రైట్. అంటే ఇప్పుడు ఇట్లా జనరిక్ గా వెళ్ళాలంటే డాక్యుమెంట్ అండర్స్టాండింగ్, విజువల్ అండర్స్టాండింగ్, వీడియో అండర్స్టాండింగ్, రోబోటిక్ లెర్నింగ్, అలాంటి వాటికి ఇప్పుడు నీష్ ఫీల్డ్స్ కి వెళ్ళామనుకో, ఎలా అంటే డ్రగ్ డిస్కవరీ లేకపోతే మెడికల్ ఇమేజ్ అనాలిసిస్, అట్లా కొద్దిగా నీష్ ఫీల్డ్ లోకి వెళ్తే ఆన్కాలజీ స్పెసిఫిక్ గా అట్లా నీష్ ఫీల్డ్ లోకి వెళ్తే అప్పుడు మంచి జర్నల్ పేపర్స్, మంచి యూనివర్సిటీస్ వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫండింగ్ చేసిన వాడిని అట్లా చూసుకొని చేయాలి. కానీ ఆకుపాక్ కరేపాక్ పేపర్లు బోలెడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు వాటిని ఫిల్టర్ అవుట్ చేయడమే ఇప్పుడు చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అసలు కరెక్ట్. So nice. Probably people who actually wanted to do PhD and researchers got a very good information here from our discussions. Yeah. Hopefully. Hopefully. కొంచెం మనీ గురించి మాట్లాడదాం అన్న. Like money perspective and all. Like data ప్రకారం as far as like my research is concerned, AI researchers అనే వాళ్ళు ఇండియాలో they are like earning around 25 to 50 LPA. Okay. Like AI engineers are now earning. ఇప్పుడు AI engineering part of AI is now being in boom and all. Right. So they are earning 12 to 20 LPA. Right. So how is it like? Is it realistically true? First question. Right. Second question, అసలు పాసిబిలిటీ ఉందా అంత మనీ రావడానికి in AI research field? రైట్. ఇప్పుడు
స్పెసిఫికలీ ఏఐ ఇంజనీర్, ఏఐ సైంటిస్ట్, అప్లైడ్ ఏఐ ఇంజనీర్ అండ్ రీసెర్చ్ సైంటిస్ట్, ఇవన్నీ డిఫరెంట్ రోల్స్ నువ్వు అనే ఏఐ దాంట్లో. సో యాజ్ ఆఫ్ నౌ నువ్వు తీసుకుంటే ఎగ్జాంపుల్ విల్ స్టార్ట్ విత్ బేసిక్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుందాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో నీకు రూబ్రిక్స్ అనే కంపెనీ ఆల్మోస్ట్ 90 దాకా పే చేస్తుంది జస్ట్ ఫర్ ద సేమ్ ఇంజనీర్. ఎస్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ టవర్ బేస్డ్ కంపెనీస్ దట్ కెన్ పే లాట్ ఫర్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు ఏఐ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటారా అంటే ఐఎమ్ నాట్ షూర్. బట్ వేరాజ్ ఏఐ ఇంజనీర్స్ హైర్ చేసుకునే మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా నా ఫ్రెండ్కి ఏదంటే లింక్డ్ఇన్ లో ఎంఎల్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. సో ఈ క్రాక్డ్ అరౌండ్ లైక్ 1 CR ప్యాకేజ్ దేర్. సో అతను చేసింది చాలా వాల్యుబుల్ అక్కడ లింక్డ్ఇన్ లో. సో దట్స్ వై హీ గాట్ దాట్. సో ఇప్పుడు నువ్వు జాబ్ డిస్క్రిప్షన్ వెన్ యూ సీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ హౌ మచ్ దే ఆర్ విల్లింగ్ టు లెవరేజ్ ద ఏఐ. రైట్. See, suppose you go to Google, Microsoft and all well-established MNCs, they have very good infrastructure. వాళ్ళకి శుభ్రంగా ఉన్నాయి అన్ని. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏఐని లెవరేజ్ చేసుకునే టూల్స్ తయారు చేస్తున్నారు అనుకో. వాళ్ళ టూల్స్ లో కనుక ఏఐ మేజర్ పార్ట్ ఉంటే వాళ్ళు ఎక్కువ శాలరీలు ఇచ్చి ఎక్కువ ఎక్వైర్ చేసుకుంటారు. సో జనరల్లీ అదే. ఇప్పుడు ఏఐ భూమి విపరీతంగా పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఏఐ ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఒకప్పుడు మనకి .com బబుల్ నుండి ఇప్పుడు .ai బబుల్ వచ్చాం. కరెక్ట్. సో ఈ ఏఐ బబుల్లో ప్రతి కంపెనీ అట్లీస్ట్ ఆ ఫోమో కోసం అన్న ఏఐ ఒక అప్లికేషన్ ఉంటుంది. అర్థమైంది? సో ఇప్పుడు అలా అవుతున్నప్పుడు ఏఐ ఇంజనీర్స్ యొక్క యూటిలిటీ పెరిగింది. ఇప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తక్కువ వస్తాయి లేదా ఏఐ ఇంజనీర్లకు ఎక్కువ వస్తాయని కాదు. నీడ్ బేసిస్ మీదనే వెళ్తుంది మొత్తం అంతా, డిమాండ్ అండ్ సప్లై లాగా. సో డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో దాని తగ్గట్టు సప్లై ఆపరేషన్స్ అట్లా జరుగుతున్నాయి. బట్ ఏఐ ఫీల్డ్ లో కొద్దిగా పేమెంట్ ఎక్కువే ఉంటుంది. ఓకే. రైట్. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్స్ మీద ఉండాలి ఏఐ. ఇట్స్ నాట్ దట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్స్ లేవు అండ్ ఐ వాంట్ బి ఇంజనీర్. నో. రైట్. యూ నీడ్ టు హ్యావ్ వెల్ గ్రౌండెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్కిల్స్. కరెక్ట్. సిస్టమ్ నెట్వర్కింగ్, దాన్ని ఏమంటారంటే లినక్స్ అండ్ నీకు ఫౌండేషనల్ సిస్టమ్ డిజైన్ బాగుంటాయి. టాప్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు బిల్డ్ ఆల్ దిస్. రైట్. సో ఏఐ షుడ్ బి అన్ important stack upon what all the like the got it, like standard system design, standard everything, whatever required. On top of that it should be added. Okay. It should be an add-on. So add-on ki neeku ekko payment ostadi. Right. So one question, since you are into this research field, probably one proper research paper will actually take not A equal to B plus C one. Proper research paper would take months and of course like sometimes it may be years also. Years of research, right? So when you were into this research part, like when you actually face that first rejection of your research paper. First rejection, huh? Yeah. అసలు అది ఏంటి రిసర్చ్ రిజెక్షన్ ఎందుకు అయింది రిజెక్ట్, అండ్ హౌ డిడ్ యూ ఫేస్ దట్ రిజెక్షన్ యాక్చువల్లీ? ఐ మీన్ అన్ని మంత్స్ కష్టపడింది, అన్ని ఇయర్స్ కష్టపడింది అండ్ ఆల్. సో రిజెక్షన్ అంటే ఒకటి రిజెక్ట్ అయ్యిండుంటే ఓకే ఇది రిజెక్షన్ అని చెప్పేవాడిని. బీన్ త్రూ లాట్ ఆఫ్ రిజెక్షన్స్. రైట్. సో ఇప్పుడు day 1 నుండి నేను వేసిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేపర్ యాక్చువల్లీ గాట్ రిజెక్టెడ్. ఓకే. అండ్ అది నేనే వేయలేదు యాక్చువల్లీ. సో ఐ వాజ్ విత్ అ ప్రొఫెసర్ అండ్ హీ హెల్ప్డ్ మీ. I mean, like he wrote the entire paper. My contribution was writing a piece of algorithm, which was just a 72-line program. It was back in 2017. Okay. I wrote a Python code which is of 72 lines. I remember that. I executed that and I got the results, which I used to run for all the data sets. So అప్పుడు రాసిన పేపర్ రిజెక్ట్ అయింది. ఫస్ట్ పేపర్ రిజెక్ట్. రైట్. సో ఆయన వచ్చి పేపర్ రిజెక్ట్ అయింది అన్నాడు. పేపర్ ఏంటి రిజెక్ట్ అయింది అని అడిగాను. సో నాకు అప్పుడు పేపర్ అంటే ఐడియా లేదు, ఏం లేదు. సో ఒక్కసారి పేపర్ ఫ్లేవర్ తెలిసిన తర్వాత రిజెక్షన్ అనేది మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్. సో మనిషికి ఏంటంటే సక్సెస్ పారాడైమ్ అనేది ఈగో బూస్ట్ లాంటిది. సో పుష్ చేస్తూ ఉంటే యూ విల్ గో అహెడ్. సో వాట్ ఎవర్ యూర్ డూయింగ్ కరెక్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. సో రీసెర్చ్ ఫీల్డ్ లో ఏంటంటే నీకు ఆ ఫ్లేవర్ ఉండదు. డే టు డే బేసిస్ చాలా పెద్ద లైక్ ఇప్పుడు యాన్లీ కూన్ ఉన్నాడు అండ్ లైక్ ద పీపుల్ హూ హ్యావ్ వాన్ ద ట్యూరింగ్ అవార్డ్స్ అండ్ ఆల్, వాళ్ళ పేపర్స్ కూడా విపరీతంగా రిజెక్షన్ అయిన కేసెస్ ఉంటాయి. రిజెక్షన్ ఈజ్ నాట్ అబౌట్ అ ఫెయిల్యూర్. రిజెక్షన్ ఈజ్ మోర్ అబౌట్ ద అలైన్మెంట్ ద కాన్ఫరెన్స్ వాంట్స్
అండ్ ద థింగ్ యూ హ్యావ్. ఓకే. సో ద మిస్అలైన్మెంట్ వల్ల నీ పేపర్ రిజెక్ట్ అవుతుంది, ఆ క్వాలిటీ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అవుతుంది. రైట్. 190 ఫ్యాక్టర్స్ ఉంటాయి రిజెక్ట్ అవ్వడానికి పేపర్. ఇట్ డజంట్ మీన్ అ ఫెయిల్యూర్. ఇట్స్ నాట్ యాప్ట్ ఓవర్ దేర్. నేను ఎగ్జాంపుల్ ఒక మంచి క్లాసిక్ పేపర్ చెప్తా. ఏదంటే హైవే నెట్వర్క్స్ అనుకుంటా 2014 లో. ఓకే. ఇట్ వాస్ వెరీ గుడ్ పేపర్. ఆ పేపర్ ఏంటంటే న్యూరిప్స్ కేసారు, రిజెక్ట్ అయిపోయింది. ఆర్కైవ్ అని ఉంటది మనకి. సో ఆర్కైవ్ ఏంటంటే జనరలీ ప్రీ ప్రింట్స్ అన్నిటిని అక్కడ పెడతారు. అన్పబ్లిష్డ్ ఆర్టికల్స్, నాన్ పియర్ రివ్యూ ఆర్టికల్స్. సో అక్కడ పెడతారు. ఆ పేపర్ కి 10,000+ సైటేషన్స్ వచ్చాయి. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ దట్ యు యాక్చువల్లీ హ్యావ్, రైట్, రాదర్ దాన్ యు గెట్ పబ్లిష్డ్ ఓవర్ దేర్. హైవే నెట్వర్క్స్ అనుకుంటా, నాట్ షూర్, బట్ అదే వన్ ఆఫ్ ద పేపర్ లైక్ దాట్ ఇట్ హ్యాపెండ్. రైట్, రైట్. సో ఈ పేపర్ రిజెక్ట్ అయినా కానీ ఇట్ విల్ హ్యావ్ ఎ వాల్యూ ఇఫ్ ఇట్ యాక్చువల్లీ హ్యాస్ ఎ వాల్యూ. రైట్. సో ఆ మొమెంట్ కి ఇట్ ఇస్ మిస్అలైన్డ్ ప్రాబబ్లీ. ఇట్ వాస్ మిస్అలైన్డ్ విత్, ఎందుకంటే రివ్యూయర్స్ కూడా ఉంటారు, ఈచ్ అండ్ ఎవ్రీ దాని పియర్ రివ్యూస్ వస్తారు. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. రైట్, కరెక్ట్. సో ఇఫ్ ఇట్ డస్ నాట్ అలైన్ విత్ దట్, ఇట్ డస్ నాట్ ఫిట్ అట్ ఆల్. yes. అలా. Got it. So like కొంచెం టెక్నికల్ గా వెళ్దాం అన్న. లైక్ I just want my audience also to like actually learn this as a class on research part of AI. So like yeah, కొంచెం టెక్నికల్ గా వెళ్తూ I wanted to ask this question. So like since you worked on image processing, image segmentation and all, right, so I want to hear it from you actually. ఇండియాలో ప్రస్తుతం ఇప్పుడు AI ఎంత బూమ్ అయిపోయిన తర్వాత, AI టూల్స్ వచ్చేసిన తర్వాత, can you give us at least like 2 to 3 use cases about what exactly image processing is? Specifically image processing? Yes. Okay, I'll talk about one, document recognition. In document recognition, ఇప్పుడు సర్వమేయ ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మల్టీలింగ్వల్ డాక్యుమెంట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక గవర్నమెంట్ హిందీ డాక్యుమెంట్ ఉందనుకో, మనకి ఇప్పుడు ఒక మోడల్ కనుక నేర్చుకోవాలి డాక్యుమెంట్ నుండి అంటే ఫస్ట్ హిందీ రావాలి. రైట్. సో దానికి తగ్గట్టు నువ్వు ట్రైన్ చేయాలి. రైట్. సో ఈ మల్టీలింగ్యువల్ విజువల్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, డాక్యుమెంట్ అండర్స్టాండింగ్, ఇది నీకు ఫస్ట్ వన్ ఆఫ్ ద డొమైన్. అలా నువ్వు చూసుకుంటే సో వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ అప్లికేషన్. రైట్. అది నువ్వు మళ్ళీ సేమ్ అదే మోడల్ ని నువ్వు పోయి చైనీస్ కి వాడలేవు, అది మన ఇండియన్ స్పెసిఫిక్ గా ఉంటది. కరెక్ట్. సో దట్స్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ వాట్ యూ క్యాన్ సీ అబౌట్. రైట్. ఐ మీన్ లైక్ ఫాస్టెస్ట్ మన దేశీ అప్లికేషన్ అంటే నీకు మల్టీలింగ్యువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డాక్యుమెంట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు సెకండ్ తీసుకుంటే నీకు మెడికల్ ఇమేజ్ అనాలిసిస్ లో ఉంటది. బేసికలీ ఐమ్ షిఫ్టింగ్ ద డొమైన్. ఇప్పుడు మెడికల్ ఇమేజ్ అనాలిసిస్ ఉంది. రైట్. సో మెడికల్ ఇమేజ్ అనాలిసిస్ లో ఏంటంటే నీకు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మనకి. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ వాళ్ళ ఎక్విజిషన్ టీమ్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ పారామీటర్ సపరేట్ ఉంటుంది. సో ఈ కోహార్ట్స్ ఏంటంటే నీకు ఎక్కడైతే సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారో దానికి తగ్గట్టు మారిపోతూ ఉంటాయి డీటెయిల్స్. సో నీ మెషిన్ మారితే మారిపోతుంది. ఇప్పుడు సింపుల్ ఒక ఎఫ్ఎంఆర్ఐ తీసుకుందాము, 3 టెస్ట్ లో ఒకలా పనిచేస్తుంది, 5 టెస్ట్ లో ఒకలా పనిచేస్తుంది, 7 టెస్ట్ లో ఎక్సెప్షనల్లీ వెల్ పనిచేస్తుంది. కానీ అంత మ్యాగ్నెటిక్ రేడియేషన్ ని తట్టుకునే సిస్టమ్స్ మనకి మొత్తం ఎక్విప్మెంట్ ఉండాలి. 7 టెస్ట్ లో మనం చెయ్యం. ఇప్పుడు నువ్వు సినిమా తీసుకున్నావు ఏదంటే ఫైనల్ డెస్టినేషన్, రీసెంట్ గా వచ్చింది చూడు, దాంట్లో 7 టెస్ట్ లాకి వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఎంత హై ఉంటుంది, తలుపులు తీసేసుకుంటే మొత్తం లోపలికి వచ్చేస్తుంది. సో అంత రేడియేషన్ ని క్యాప్చర్ చేసుకునే అంత మెషిన్స్ మన దగ్గర జనరల్లీ ఉండవు. సో 3 టెస్ట్ అలా క్యాప్చర్ చేస్తాం మోస్ట్ ఆఫ్ దాన్ని. సో ఇప్పుడు బయట వాళ్ళు ఒకటి తయారు చేశారు అనుకో మోడల్, ఇప్పుడు 3 టెస్ట్ లాగా తయారు చేయాలంటే నీది మోడల్ మారిపోతుంది. కరెక్ట్. సో న్యూఆన్సెస్ మారిపోతాయి. సో మెడికల్ ఇమేజింగ్ దాంట్లో మనం చేయొచ్చు, వన్ ఆఫ్ ద వే. రైట్, రైట్. ఓకే, డాక్యుమెంట్ చేసా మెడికల్. థర్డ్ ది చాలా ఇంపార్టెంట్, డ్రగ్ డిస్కవరీ. ఓకే. సో డ్రగ్ డిస్కవరీలో ఏంటంటే నీకు డ్రగ్ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ డెమోగ్రఫికల్లీ వేరియంట్. సో ఇక్కడ నువ్వు క్రోసిన్ వాడావనుకో, నీ క్రోసిన్ యుఎస్ లో వాడరు. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో నీకు డెమోగ్రఫికల్లీ నీకు డ్రగ్ మొత్తం వేరీ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నీకు డిసీజెస్, ఇండియాలో ఉన్న డిసీజెస్ యూరోప్ లో ఉన్న డిసీజెస్ సేమ్ కాదు. ఇప్పుడు టీబీలో నీకు సపోజ్ లైక్ ఒక పర్సన్ టీబీ వచ్చింది అనుకో, ఎవ్రీబడి విల్ కమ్ టు ఇండియా టు గెట్ క్యూర్ ఫర్ టీబీ. ఎందుకంటే టీబీకి మనం చేసే ఎక్స్ట్రీమ్లీ హై డిఫరెంట్ బ్యాక్టీరియల్ డోసేజెస్ అక్కడ చెయ్యము. సో ఇప్పుడు నువ్వు డ్రగ్ డిస్కవరీ లాంటి ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నావు అనుకో, డెమోగ్రఫిక్ స్పెసిఫిక్ గా నువ్వు ఇక్కడ ఉన్న డేటాను అర్థం చేసుకోవాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. రైట్. సో అట్లా చాలా ఉంటాయి చేయాల్సిన. సో స్పేషల్ శాటిలైట్ తీసుకోవచ్చు, అవి తీసుకోవచ్చు, స్పేషల్ ఇన్ఫర్మాటిక్స్ తీసుకోవచ్చు. రైట్. అండ్
ఎర్లీ డయాగ్నోసిస్ అది ఒకటి, జస్ట్ కంప్యూటర్ విజన్ లో ఇదొకటి, ఇంకా లాంగ్వేజ్ లో చెప్పాను కదా రైట్ లింగ్వల్ ట్రాన్స్లేషన్ ఒకటి చేయొచ్చు. రైట్ చాలా ఉన్నాయి. వి హావ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ దట్ వీ కెన్ వర్క్ ఆన్ దిస్. కరెక్ట్. సో యా, ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే, లైక్ నౌ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దట్ పేపర్ విచ్ యూ యాక్చువల్లీ told me and recommended me before. We already took that name, but I want my audience also to actually specifically listen to this particular conversation which we are having now. Right. Enti ante, like I wanted to talk about that paper which actually transformed this $200 billion industry ippudu edaithe undo. Right. And that is called as Attention is All You Need paper. Right. Yeah, and ee paper lo discover chesina thing is called as something transformers ane Right. okati chesaru. Right. First, let me and my audience know what exactly is transformer. So transformer, okay, before telling transformer, I'll talk a little bit history of that machine translation. Machine translation, okay. So before transformers papers మనకి ఏముండేదంటే మొత్తం అంతా మోడలింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎల్ఎస్టిఎమ్స్, ఆర్ఎన్ఎన్స్, సీక్వెన్స్ మోడలింగ్స్ అన్ని. ఓకే. సో నీకు స్కేలబిలిటీ కొద్దిగా తక్కువ వాటికి. ఇప్పుడు ఎల్ఎస్టిఎం దాని ఏమంటారు అంటే లాంగ్ టర్మ్, లాంగ్ షార్ట్ టర్మ్ కదా. సో దానికి ఒక వర్డ్ సీక్వెన్స్ ఇస్తే ట్రాన్స్లేట్ చేసేది. దానికి ముందు పేపర్స్ వరకు బాగున్నాయి, ఏది స్టాక్ ఆఫ్ ఎల్ఎస్టిఎం ఎన్కోడర్ లా పెట్టి, స్టాక్ ఆఫ్ ఎల్ఎస్టిఎం డీకోడర్ లా పెట్టి. సో ఎన్కోడర్ డీకోడర్ అంటే ఏంటంటే బేసికలీ నీకు డేటా అంతా ఒక లేటెంట్ రిప్రజెంటేషన్ కి వస్తుంది. లేటెంట్ రిప్రజెంటేషన్ నుండి నీకు ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ తెలుగు ఇస్తే అక్కడ ఇంగ్లీష్ రావడం లాగా. రైట్. సో ఎన్కోడర్ ఏం చేస్తా అంటే తెలుగు రిప్రజెంటేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఆ తెలుగు నుండి డీకోడర్ ఏం చేస్తుంటే డైరెక్ట్ మనకు కావాల్సిన ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో అట్లా 2 పార్ట్స్ ఉండేవి. సో స్కీమాటిక్స్ ఏమే. సో ట్రాన్స్ఫార్మర్స్ ఎలా వచ్చిందంటే గూగుల్ రీసెర్చ్ వాళ్ళు, ఆశిష్ వస్వాని వాజ్ ద లీడ్ ఐ బిలీవ్. సో వాళ్ళే అనుకోలేదు యాక్చువల్లీ ఇంత బాగా పనిచేస్తుందని. ఇట్ వాస్ వెరీ మోర్ ఆర్కిటెక్చరల్. వాళ్ళు పేపర్ లో కూడా మొత్తం ఆర్కిటెక్చర్ లా రాస్తారు. సో ఫస్ట్ పొజిషనల్ ఎన్కోడింగ్ వస్తుంది, దాని తర్వాత వాళ్ళది బ్లాక్ వస్తుంది, ఎన్కోడర్ బ్లాక్, దాంట్లో డీకోడర్ బ్లాక్, మాస్కింగ్ ఉంటది, మల్టీ హెడ్ అటెన్షన్ ఉంటది, సాఫ్ట్ అటెన్షన్ ఉంటది. ఇంకా ఈ మొత్తం ప్రిన్సిపల్, డిజైన్ ప్రిన్సిపల్ అంతా వాళ్ళందరూ కూర్చుని ఆలోచించి వచ్చారు. పేపర్ తీశారు, పబ్లిష్ అయింది, ఎక్సెప్షనల్ గా వర్క్ అవుతుంది ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు నేను న్యూఆన్సెస్ గా అటెన్షన్ అంటే ఏంటి, సాఫ్ట్ అటెన్షన్ అంటే ఏంటి, దట్ వాస్ వర్కింగ్. ద ఎడ్జ్ వాట్ ఇట్ వాజ్ ఆ ట్రాన్స్ఫార్మర్ బ్లాక్స్ ని ఇంకా పెంచుతా పోతుంటే దానికి మెమరీ స్టోర్ చేసుకునే కెపాసిటీ పెరుగుతా పోతుంది. అది స్లోగా లేటర్ ఆన్ రియలైజ్ అయ్యారు 2019, 2020. తర్వాత బర్ట్ మోడల్ అని నెక్స్ట్ అవన్నీ వచ్చాయి. సో అవి ఏదంటే పేపర్స్ అంటే వాళ్ళు తర్వాత రాసినవి వాడు ఒక $1 బిలియన్ ఇండస్ట్రీని స్కేల్ చేసే మెథడ్ రాస్తున్నారని వాళ్ళు ఊహించలేదు. దానికి అంత పవర్ ఉందని తెలియదు. ఓకేనా. సో ఆ పవర్ తెలియక ఎవరికి తెలియలేదు ఫీల్డ్ ఇంత షిఫ్ట్ అవుతుందని కూడా. ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎక్సెప్షనల్ రిజల్ట్స్ వచ్చాయి. అట్లా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతుంటే అలా వచ్చింది జీపీటీ. సో ఫస్ట్ వచ్చింది మనకి జీపీటీ, దాని తర్వాత మిగతా ప్లాట్ఫామ్. సో బట్ జీపీటీ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసింది. ఆ స్కేలింగ్ లాస్ అనేది ఒక పేపర్ వచ్చింది నెక్స్ట్ 2020లో. సో ఆ స్కేలింగ్ లాస్ ఏదైతే ఉన్నాయో అప్పటిదాకా మెషిన్ లెర్నింగ్ లో మనం ఏం నమ్మాము, డేటా ఎక్కువ ఇచ్చి మోడల్ సైజ్ పెంచేస్తే ఓవర్ పారామీటరైజ్ ఓవర్ ఫిట్ అయిపోతుంది. లేదు, ఓవర్ ఫిట్ కాదు, ఈ మోడల్ ట్రాన్స్ఫార్మర్స్ ని స్కేల్ చేయొచ్చు అని వాళ్ళు ఫస్ట్ ఆ పేపర్ లో రాస్తారు. అంటే లాస్ డిజైన్ చేస్తారు, చాలా బాగుంటాయి అవి. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద పేపర్. అండ్ చిన్షల్లా అని చెప్పి ఇంకో పేపర్ ఉంటది. సో దాంట్లో కూడా ఇంకా డీటెయిల్ గా న్యూఆన్సెస్ లో బిలియన్ పారామీటర్ మోడల్ కి ఎంత స్కేల్ వేస్తే ఎంత, అంటే 2 బిలియన్ పారామీటర్ మోడల్, 4 బిలియన్ పారామీటర్ మోడల్, 8 బిలియన్ పారామీటర్, అట్లా పెంచుకుంటా పోయారు. అండ్ ఇండస్ట్రీ కాబట్టి చేయగలిగారు అది కూడా. అండ్ వాళ్ళు మనకు నాలెడ్జ్ ఇచ్చారు ఏమని, స్కేల్ చేస్తే పెరుగుతుంది అని చెప్పి. దెన్ ద రెవల్యూషన్ స్టార్టెడ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఒక్కొక్కళ్ళకి ఏంటంటే నీ దగ్గర మనీ ఉంది, నీ దగ్గర కంప్యూటర్ ఉంది, సో యూ హ్యావ్ అ టీమ్, సో దెన్ దే ఆర్ ఏబుల్ టు స్కేల్ అప్ టు గెట్ వాట్ దే వాంట్. సో వాళ్ళు స్కేల్ చేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తీసుకురాగలిగారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్స్ ది ఎవరు ఊహించలేదు. ఇట్ వాస్ very massive. It changed a lot. Right. So like what exactly is the difference between transformer and LLM, large language model? అసలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ కి దీనికి తేడా ఏంటి? సో
ట్రాన్స్ఫార్మర్ అంటే బేసికలీ ఒక బ్లాక్ ఒక చిన్న టాస్క్ సాల్వ్ చేసేదాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాం. Okay. ట్రాన్స్ఫార్మర్ అంటే బేసికలీ యూనిట్. ఓకే ఆ యూనిట్ ని నువ్వు ఎన్ నెంబర్ లో గనక పెంచుకుంటా పోయావు అనుకో, ఓకే అదే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే రైట్ ఓకే, ఇప్పుడు it. నువ్వు ఒక సర్టెన్ టాస్క్ కోసం డిజైన్ చేస్తున్నావు అనుకో, చాట్ లాగా దానికోసం దీనికోసం, దాని ఆర్కిటెక్చర్ న్యూఆన్సెస్ చేంజ్ అవుతాయి. రైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతిదీ ట్రాన్స్ఫార్మరే. రైట్ సో నీకు అక్కడ మల్టీ హెడ్ డిటెన్షన్ వల్ల మల్టీ హెడ్ సాఫ్ట్ డిటెన్షన్ వస్తుంది, మల్టీ హెడ్ లేటెడ్ డిటెన్షన్ ఏమో డీప్ సీక్ వాడిది వస్తుంది. Right. ఒక్కొక్కటిది ఒక్కొక్క మోడల్. సో అట్లా కొద్దిగా న్యూఆన్సెస్ మారుస్తున్నారు, స్కేల్ చేస్తున్నారు. కరెక్ట్ సో ఇక్కడ మనకి స్కేలింగ్ ఇంపార్టెంట్, ఎంత పెద్దగా స్కేల్ చేస్తున్నారు అనేది. రైట్ ఆ స్కేలే ఇట్స్ అ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫర్ రైట్ రైట్ మెమరీ ఎక్విజిషన్. Correct. అంటే నేను నీకు ఎగ్జాంపుల్ లా చెప్పాలంటే, ఇప్పుడు నేను నీకు ఒక వీడియో ఇచ్చాను, ఒక వీడియో చూడమని చెప్పాను. రైట్ ఆ వీడియో నువ్వు చూసి నేర్చుకోవడానికి నీకు ఎంత టైం పడుతుంది? నీకు Okay. మెమరీ ఒకటి కావాలి, అండర్స్టాండింగ్ ఒకటి కావాలి, ఇన్ కాంటెక్స్ట్ లెర్నింగ్, కరెక్ట్ అండ్ నీకు కొద్దిగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో దట్ యు మ్యాప్. రైట్ రైట్ సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ కి ఏంటంటే ఈ మెమరైజేషన్ ఎబిలిటీ చాలా హై. ఓకే సో నువ్వు బ్లాక్స్ పెంచేసిన కొద్దీ దాని స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతా పోతుంది. ఓకే సో దాని వల్ల నువ్వు డేటా ఇచ్చుకుంటూ పోతున్నావు. మొన్న 2024 లో 25 లో గూగుల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ఓకే మొత్తం వరల్డ్ లో ఉన్న డేటా నాకు సరిపోవట్లేదు, నాకు ఇంకా కావాలి కావాలి. Okay. మనం ఏమనుకున్నాం, ఇంకెంత కావాలి కావాలి. బట్ సి మోడల్స్ ని తీసుకునే కెపాసిటీ పెరిగింది, Capacity కానీ మన పెరిగింది. దగ్గర డేటా ఇచ్చే కెపాసిటీ పోయింది. కరెక్ట్ So కరెక్ట్ అందుకే డే 1 నుండే డేటా 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 రైట్ 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 సో అక్కడ డేటా అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ కాబట్టి. రైట్ ఓకే గాట్ అట్లా. సో యా కొంచెం ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ క్వశ్చన్ అన్న, లైక్ సి లైక్ ఇఫ్ దెర్ ఇస్ ఎ స్టార్ట్అప్ యాక్చువల్లీ, స్టార్ట్అప్ విత్ వెరీ గుడ్ ఫండింగ్ అండ్ ఆల్, గ్రేట్. సో దే ఆర్ యాక్చువల్లీ కన్సర్న్డ్ అబౌట్ సెక్యూరిటీ Right. అబౌట్ దర్ డేటా. రైట్ డేటా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ చాలా అంటే చాలా పెరిగిపోయినాయి Right. ఫ్రమ్ స్టార్ట్అప్ టు ఎంటర్ప్రైజ్ Right. ఎవ్రీవన్. సో దే డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ LLM which is actually Right. stable now, Gemini Right. or Claude or anything, but Right. they have their data. Right. ఆ డేటా తగ్గట్టు they want to use some private thing so Right. that ఆ ప్రైవసీ మెయింటైన్ అవుతుంది వాళ్ళ Right. డేటాకి. What is the suggested solution? What can they do? So when you talk about data, what I think is, so there are like different levels of security. One is server level security and database level security and AI level security. So if you have your own proprietary model, నీకు గనక సొంతం proprietary model ఒకటి ఉందనుకో, అప్పుడు నీకు బేసికలీ డేటా ఎటు పోదు, Right. ఇన్ అయినా అవుట్ అయినా నీ మోడల్ నుండే వెళ్ళి వస్తుంది అనేది Right. మీ Right. జనరలీ Right. పబ్లిక్ ఒపీనియన్. ఒకవేళ గనక మనం వేరే ఏపీఐ కీస్ త్రూ వాడామనుకో, సో టోటల్ డేటా అంతా ఆ ఏపీఐ కీస్ త్రూ వెళ్ళి అవుట్పుట్ వస్తుంది. Right. సో ఈ ఏపీఐ కీస్ ని ట్రాక్ చేస్తున్నారా, వాటి డేటా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా అనేది ఇట్స్ అ క్వశ్చన్. సో అంటే ఇప్పుడు ఓపెన్ ఏఐ, క్లాడ్ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటివి అవన్నీ నువ్వు స్టడీ చేస్తే వాళ్ళు ఎక్కడ డేటా బ్రీచ్ చేయరు, ఎస్పెషల్లీ ఎంటర్ప్రైజ్ వాటికి. సో దే డోంట్ హ్యావ్ దట్ లెవరేజ్ టు డూ దట్ జాబ్. మనం యాక్చువల్లీ అట్లా డేటా బ్రీచ్ చేసినట్టు మనకి కనుక సమ్మర్ చదివే ఇన్ఫర్మేషన్ వస్తే వీ కెన్ సూ అప్ ఆన్ ఇట్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చదువుకుని వీ హ్యావ్ టు గో Right. అండ్ ఆప్ట్ టు దట్ ఏపీఐ కి అకార్డింగ్లీ. Right. దట్స్ ద వన్ వే. Hmm. సో 99% what I think is there is data security over those platforms, Right. API keys నుండి. కానీ 1% కూడా ఛాన్స్ తీసుకోవాలని లేదనుకో, ఐఎమ్ not at all. If you have good infrastructure, good amount, and you have a good funding, everything is good. Right. All you need is security as a primary concern. Right. అప్పుడు ఏం చేయాలంటే we have to go with the proprietary models. Okay. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము స్క్రాచ్ నుండి డెవలప్ చేయలేం, Right. స్క్రాచ్ నుండి క్వెన్ ట్రైన్ చేయలేం, క్వెన్ లాంటి మోడల్ ని. Right. సో ఇట్ విల్ కాస్ట్ యూ, అంటే ఇప్పుడు క్వెన్ 200B మోడల్ ని కనుక స్క్రాచ్ నుండి ట్రైన్ చేయాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ మిలియన్స్ ఫర్ యూ. Right. అంటే డేటాకైనా, కంప్యూటర్ కైనా, రిసోర్స్ అయినా, దేనికైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, Hmm. మళ్ళీ ఇంజనీర్స్ కి ట్రైన్ చేయడానికైనా. Right. సో ఇప్పుడు అలాంటి సినారియోస్ లో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్వెన్ తీసుకుని మన దగ్గర ఉన్న డేటా తీసుకుని, సో డిఫరెంట్ ఫైన్ ట్యూనింగ్ మెథడ్స్ తో ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు మన Right. మోడల్ ని మొత్తం. లైక్ లోరా, ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్ అండ్ క్యూ లోరా. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ దట్. సరే మన దగ్గర కంప్యూటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, చిన్న కంపెనీ మాది, Right. చిన్న గ్రాఫిక్ కార్డు, Right. బట్ మాకు సెక్యూరిటీ కావాలి అని అనుకున్నారు అనుకో, క్వాంటైజేషన్ చేయాలి మెథడ్స్. 2-bit క్వాంటైజేషన్, 4-bit. Right. Right. అక్యురసీ లాస్ ఉంటుంది కానీ ఫుల్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. Okay. Right. సో క్వాంటైజ్ చేసుకోవచ్చు, Right. డేటాకి తగ్గట్టు కొద్దిగా క్వాంటైజేషన్ Okay. అప్లై చేసుకుని చిన్న మోడల్స్ Okay.
టాస్క్ స్పెసిఫిక్ గా డిజైన్ చేసుకోవచ్చు, ఓకే మీ కార్డ్స్ లో రన్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెక్యూరిటీ రన్ చేసుకోవచ్చు. ఓకే అండ్ అజూర్ ఇవి కూడా బాగానే ప్రొవైడ్ చేస్తాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రైట్ అజూర్ అండ్ Amazon, AWS, everything works well ఓకే to my knowledge. ఓకే But I haven't gone through the details. రైట్ Self-proprietary server is always రైట్ Okay. good option గుడ్ to ఆప్షన్ secure things. రైట్ అంటే ఎక్స్ట్రీమ్లీ సెక్యూర్ బ్యాంక్ అండ్ ఆల్. కరెక్ట్ అంటే టు బి ఆనెస్ట్ బ్యాంక్స్ కూడా దే ఆర్ హోస్టింగ్ దేర్ ఆన్ టు ద AWS కరెక్ట్ E2 రైట్ EC2 ఇన్స్టాన్స్ లోనే పెడుతున్నారు. రైట్ సో EC2 ఇన్స్టాన్స్ లో పెట్టినప్పుడు దే ఆర్ యూజింగ్ బిగ్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ ఆర్ వాళ్ళు అంత యూజింగ్ సెక్యూర్ పెడుతున్నారు అంటే దేర్ ఈస్ అ రీజన్ వై దే పుట్. రైట్ కరెక్ట్ సొంత ప్రొప్రైటరీ సర్వర్స్ డెవలప్ చేసుకునే అంత చీప్ బ్యాంక్స్ ఏం కావు అవి. కరెక్ట్ $1 billion బ్యాంక్స్ అన్ని. సో $500+ billion వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్. రైట్ So they can do that. Why are they preferring అనే దానికి we have to see రైట్ what is the strategy, what they are actually correct doing అనేది. got it. So like 1 minute and if we can talk about like Hugging Face. Hugging Face. Yeah, so Hugging Face like general approach what I saw and internet లో నాకు కనిపించింది ఏంటి అంటే from my research using ChatGPT, Perplexity and all that Hugging Face లో మోడల్స్ ఏవైతే ఉంటాయో you can download them. Exactly. You can download them and you can use them. Right. And ఇక్కడ డేటా లాస్ అయ్యేది కూడా ఏమి ఉండదు బికాస్ లైక్ మోడల్ ను డౌన్లోడ్ చేసి మన Right. ఓన్ ఇన్స్టాన్సెస్ లో మనం రన్ చేస్తున్నాం. సో హౌ సేఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ లైక్ హౌ అప్రోచబుల్ ఆర్ ఈజీ టు గో ఆప్షన్ ఇది. సో ఇప్పుడు ద మోస్ట్ ఈజియెస్ట్ హగ్గింగ్ ఫేస్ నేను చూసిన దాని ప్రకారం. ఓకే హగ్గింగ్ ఫేస్ అండ్ VLLM Right. టూ ఫ్రేమ్వర్క్స్ చాలా ఈజీ. రైట్ VLLM లో అన్ని మోడల్స్ లేవు, వాళ్ళు ఫ్రెష్ గా కొత్తగా Okay. Okay. సో బట్ నీకు చాలా ఛాన్స్ ఉంది వాటిల్లో. Right. ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ తీసుకో, హగ్గింగ్ ఫేస్ మోడల్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏదైనా తీసుకో, వాళ్ళ ఎంత ఫ్రీ లెవరేజ్ అంటే ఐ డోంట్ వాంట్ టెల్ దిస్ ఆన్ రికార్డ్ బట్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ కూడా జనరేట్ చేయొచ్చు, ఓ లైక్ వీడియోస్ అండ్ ఇమేజెస్ రైట్ హగ్గింగ్ ఫేస్ మోడల్స్ యూజ్ చేసి. అంత డెప్త్ మోడల్స్ కూడా వదిలేరు వాళ్ళు. ఓకే లైక్ దట్స్ వెరీ వైలేషన్ కదా. కరెక్ట్ But they have the data to train it and they trained upon it and they're releasing that open models. ఓకే So this is not a Hugging Face problem. కరెక్ట్ What I'm saying is, వాళ్ళు అలా ఓపెన్ గా పెడుతున్నారు. So if you trust, willing to download that model, రైట్ when DeepSeek and all, రైట్ or whatever the good model they are, వాళ్ళు చేసుకోవచ్చు నువ్వు చక్కగా. రైట్ So you have that leverage. ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్. Very good option. Right. And when it comes to once you download it to your server, it becomes your model again. కరెక్ట్ రైట్ If you have to fine tune it, chunk it, break it, use it, రైట్ you can use it as you want. రైట్ You have to do all is, do instruction tuning Right. or do apply LoRa or any Right. easy fine tuning. కరెక్ట్ రైట్ గాట్ ఇట్. Anything is good. Yeah, so ready to option. Yeah, Ready to go. right, done. Okay, so yeah, now let's talk about something like which happens inside ChatGPT. ఒక యూజర్ అనే అతను లైక్ ప్రాంప్ట్ ఇచ్చినప్పటి నుంచి Right. లైక్ ChatGPT వెనక స్టెప్ బై స్టెప్ ఇఫ్ యూ Right. విల్ టెల్ ఐ విల్ నోట్ డౌన్ ఆల్సో సో దట్ ఆ యూజర్స్ నేను LinkedIn లో కూడా పెడతాను. సో స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరుగుతుంది అండ్ జనరేషన్ ఏది ఉంది టెక్స్ట్ జనరేషన్ రిటర్న్ వచ్చేంత వరకు వాట్ ఆర్ ద స్టెప్స్ ఇఫ్ యూ విల్ టెల్ మీ సో దట్ ఐ విల్ జస్ట్ నోట్ డౌన్. నేను గనక ఆ స్టెప్స్ ని గనక క్యాప్చర్ చేసినోడిని అయితే రైట్ నేను ఇప్పుడు ఒక $1 billion కంపెనీని ఓన్ చేస్తుంటా. ఓకే సో ఇట్స్ వెరీ టఫ్. ఓ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ లో ఏం జరుగుతుంది అనేది ఇట్ వెంట్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. ఓ సో ఓకే ఇప్పుడు నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ చెప్తా. యా మేము IIIT లో మాది ల్యాబ్ ఉంది, ఓకే బ్రెయిన్ కాగ్నిషన్ కంప్యూటేషన్ ల్యాబ్ అని. ఓకే మేము ఇప్పుడు ఏం స్టడీ చేస్తున్నామంటే హ్యూమన్ బ్రెయిన్ ఉంటుందా, హ్యూమన్ బ్రెయిన్ స్టిమ్యులస్ ఇస్తాం మనం. ఓకే Basically నీకు కనిపించే వీడియో కానీ ఆడియో కానీ ఏదైనా ఇస్తే బ్రెయిన్ లో యాక్టివేషన్స్ అవుతాయి, రైట్? సో ఈ బ్రెయిన్ డేటా తీసుకుంటాం, అదే స్టిమ్యులస్ ని ఒక AI మోడల్ కి ఇస్తా, ఓకే సేమ్ అదే వీడియోని AI మోడల్ కి ఇస్తా, ఓకే AI మోడల్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే అలైన్మెంట్ చెక్ చేస్తాం, ఓకే ఈ లేయర్ లో ఈ బ్రెయిన్ లో ఏ కాంపొనెంట్ మ్యాచ్ మ్యాచ్ అవుతుంది అవుతుంది అని. ఓకే సో దట్ మనకి LLMs హ్యూమన్ లా పర్ఫార్మ్ చేస్తున్న అలైన్మెంట్ ఉందా లేదా అని అండర్స్టాండింగ్ గ్రేట్ చేసుకుంటాం. గ్రేట్ దట్స్ కాల్డ్ న్యూరో AI. ఓ ఓకే Feel చాలా బాగుంటది. యా యా అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ గుడ్ క్యాండిడేట్ ఇన్ ఇండియా, హిస్ నేమ్ ఇస్ సుబ్బారెడ్డి ఊటా. ఓకే సో ఆయన చాలా మంచి రీసెర్చ్ క్యాండిడేట్ మా ప్రొఫెసర్ కిందనే. ఓకే హి డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ దాట్. ఓకే చాలా మంచి కాన్ఫరెన్స్ లో పబ్లిష్ చేశాడు. సో వర్క్ నడుస్తుంది. ఐ మీన్ Right. మీకు అర్థం అవుతుందా? రైట్ 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 సో ఆ లేయర్ టు లేయర్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు CNN అని చెప్పా, ఫస్ట్ లేయర్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, సెకండ్ లేయర్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అంటే ఫస్ట్ కలర్ టెక్స్చర్ కలర్, నెక్స్ట్ ఫైన్ గ్రెయిన్ డీటెయిల్స్, ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ రైట్ డీటెయిల్స్. రైట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లేదు. నీకు ఎన్ని లేయర్లు ఉన్నాయి అనుకుంటున్నావు? మనం లెక్క పెట్టలేము, కరెక్ట్ మ్యాప్స్ వేయలేము, డీటెయిల్డ్ గా చూడలేము, రైట్ ఆ ఇంటర్ప్రిటేట్ చేయలేము. కరెక్ట్ బట్ వాట్ ఐ కెన్ డెఫినెట్లీ సే ఇస్
ఇట్ మేక్స్ షూర్స్ దట్ ఇన్ కాంటెక్స్ట్ లెర్నింగ్ ఏదైతే ఉందో, కాంటెక్స్ట్ మిస్ అవ్వకుండా నేర్పించే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా గ్రో అవ్వకుండా వచ్చాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్. రైట్. ఇప్పుడు నువ్వు ప్రాంప్ట్ ఇచ్చావు, ప్రాంప్ట్ ఏదైతే ఉందో నీ యాక్చువల్ ఇన్ఫర్మేషన్, సపోజ్ లైక్ ప్రాంప్ట్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడిగావు అనుకో, దాని నాలెడ్జ్ నుండి ఇస్తుంది. రైట్. ప్రాంప్ట్ అడిగి ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసావు అనుకో, ఈ డాక్యుమెంట్ చుట్టూ స్పెసిఫైడ్ గా నాలెడ్జ్ బేస్ నుండి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చే ఇన్పుట్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో, నీకు వచ్చే అవుట్పుట్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క రిలవెన్సీ హై ఉండేలాగా మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ ని స్కేల్ చేసుకుంటూ వెళ్ళారు ఓవర్ పీరియడ్ ఆఫ్. ఓకే. సో ఐ మీన్ లైక్ రైట్. I'm more into vision, but I know basics of language, how it works. Right. Okay. Prompt అనేది నీకు ఇన్పుట్ లానే వెళ్తది. Got it. అర్థమైందా? Right. Got it. ఇప్పుడు ఇమేజ్ లో అనుకో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ తీసుకుంటే, ఇప్పుడు సోరా గానీ అవి గైడెన్స్ లాగా వెళ్తాయి. అది ఎందుకు అనేది I'll go next. Right. Okay. So yeah, coming to ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి, లైక్ లాంగ్వేజ్ అండ్ విజన్. So in India, comparatively, in India, research point of view, if we are thinking, so emerging startups, emerging products, research everywhere, where do you think is like ఎక్కువ scope ఉంది? Language or image? Image and image processing మీద ఎక్కువ scope ఉందా? Language మీద ఎక్కువ scope ఉందా? See, I mean like that is a very comparatively that's a very interesting question, but అంటే నాకు అనిపించేది ఏంటంటే, నేను డే 1 నుండి విజనే. రైట్. నాకు విజన్ మీదే ఇంట్రెస్ట్ ఉంది. బట్ లాంగ్వేజ్ మోడల్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బాగా స్కేల్ అయ్యాయి. ఓకే. రైట్. ఇప్పుడు లాంగ్వేజ్ కాదు, విజన్ కాదు. టు మై ఐ మీన్ లైక్ ఇది నా మాటలు కాదు. సో యాన్లీ కున్ కొత్త స్టార్ట్అప్ ఓపెన్ చేశాడు. $1 billion సీడ్ ఫండ్ వచ్చిన కొత్త స్టార్ట్అప్ యాన్లీ కుంది. ఓకే. సో హీస్ ట్రైయింగ్ టు క్రాక్ ఓపెన్ వరల్డ్ మోడల్స్. ఓపెన్ వరల్డ్ మోడల్స్ ఏంటంటే ఇట్లా విజన్ డేటా, లాంగ్వేజ్ డేటా కాదు, మొత్తం ఎండ్ టు ఎండ్ వరల్డ్ సిమ్యులేషన్ బేసికలీ. సో సెన్సార్ డేటా, నీకు దాన్ని ఏమంటారు అంటే ట్రాకింగ్, ఐ మీన్ లైక్ మూవ్మెంట్ డేటా, విజన్ డేటా, లాంగ్వేజ్ డేటా, ఆడియో డేటా, మొత్తం అంతా ఒకటే మోడల్ పెడుతున్నారు. ఓకే. సో దట్ నీకు వరల్డ్ అండర్స్టాండింగ్ వస్తుంది, రాదర్ దాన్ నో మోర్ రెస్ట్రిక్టింగ్ టు ఇమేజ్ అండ్. సో ప్రతిదీ ఇప్పుడున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ లాంగ్వేజ్ కాంపోనెంట్ అవుట్పుట్ లాగా ఇస్తున్నాయి. జీపీటీ తీసుకో, ఏది ఇచ్చినా గానీ లాంగ్వేజ్ ప్రకారంగా ఆన్సర్ చేస్తుంది. సో లాంగ్వేజ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లాగా పనిచేస్తుంది అది. రైట్. సో యాన్లీ కున్ వాంట్స్ టు ఓవర్కమ్ దాట్ విత్ దీస్ సెట్ ఆఫ్ మెథడ్స్. రైట్. గాట్ ఇట్. దాని బ్యాక్ బోన్ జెపా అంటారు. సారీ, జెపా, JEPA. Jeppa. Okay. Joint Embedded Predictive Architecture, something. Okay. It's a very good model. Okay. So Jeppa is a series of model which can understand open world context. Right. So one to vision a language on now, right. I would suggest go for open world models, which is Jeppa. Nice. Endukante even next version iga. Correct. He's seeing beyond. Right. If somebody like him is seeing beyond, then there is something beyond. Correct. You get me, right? Right. Exactly. Got it. So that's what I agree with his opinion. Right. Got it. So when I was actually researching on my podcast related information, language, vision, transformers, large language models, with questions adagalante, so I was just researching and I got few points. And common point what I observed is something called as GAN. Okay. Yeah. So asal GANs ante enti, and like I just want to know computer vision lo like GANs and high level projects, basically what are like GANs related projects? So GANs ante, see, there are different types of learning paradigms. ఇప్పుడు నేను ఎట్లా అంటే బ్రేక్ డౌన్ చేసి చెప్తా. రైట్. మనకు తెలిసినవి ఏంటి బేసికలీ? సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అంటాం కదా, సెమీ సూపర్వైజ్డ్, సెల్ఫ్ సూపర్వైజ్డ్. రైట్. అట్లా జనరేటివ్ లెర్నింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ రిప్రజెంటేషన్స్. ఓకే. సో ఇప్పుడు మనకి డేటా ఏదైతే ఉందో ప్రతి డేటాని నువ్వు ఒక చిన్న డైమెన్షన్ కి తీసుకురావడమే మన యొక్క కీ పాయింట్. మన మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ. సో తీసుకొస్తే అక్కడ దానికి మొత్తం లేటెంట్ అంటాం దాన్ని. సో దాని మీనింగ్ అంతా ఆ లేటెంట్ లో ఉండేలా చూసుకుంటాం. రైట్. ఒక వీడియో ఇస్తే వీడియోని కంప్రెస్ చేసి దాని యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఆ లేటెంట్ లో ఉండేలా చూసుకుంటాం. రైట్. అది నువ్వు క్లాసిఫికేషన్ చేసుకుంటావా, సెగ్మెంటేషన్ చేసుకుంటావా, నువ్వు ఏవైనా చేసుకో. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కానీ ఆ లేటెంట్ స్పేస్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసి కంప్రెస్ చేసి చక్కగా అక్కడ పెడుతుంది. రైట్. సో మనం అది వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు జనరేటివ్ లెర్నింగ్ లో అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని ఏం లేదు. సో జనరేటివ్ లెర్నింగ్ స్టార్టెడ్ ఇన్ అ వే దట్, సి నా దగ్గర తక్కువ డేటా ఉంది. రైట్. ఇప్పుడు నేను ఓన్లీ ఇమేజెస్ స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నా, నువ్వు గ్యాన్స్ అడిగావు కాబట్టి. ఇప్పుడు నా దగ్గర తక్కువ డేటా ఉంది, నాకు ఏంటంటే నాకు ఎక్కువ డేటా కావాలి. ఓకే. అలా స్టార్ట్ అయిందని. ఓకే. సో ఇప్పుడు
ఇప్పుడు నేను గ్యాన్స్ అంటే బేసికలీ నేను నాయిస్ నుండి ఇమేజ్ జనరేట్ చేస్తా అంట. నీకు ఎంత ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది? నాయిస్ నుంచి నాయిస్ నుండి ఇమేజ్ జనరేట్ చేస్తా అంట. ఓకే ఫ్యాసినేటింగ్ అనిపిలే? నాయిస్ అంటే ఏం లేదు, సమ్ ర్యాండమ్ పిక్సెల్స్ నుండి నీకు బ్యూటిఫుల్ ఇమేజ్ జనరేట్ చేస్తా అంట. ఇంట్రెస్టింగ్ అనిపిలే? సో అది ఎలా వర్క్ అవుతుంది అంటే బేసికలీ దానికి ఒక జనరేటర్, ఒక డిస్క్రిమినేటర్ ఉంటుంది. ఓకే సో జనరేటర్ ఏం చేస్తుంది అంటే నీకు నాయిస్ నుండి ఒక మంచి ఇమేజ్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే ఓకేనా? సో ఈ జనరేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో ఓకే డిస్క్రిమినేటర్ కి పంపించి ఇది జనరేటెడ్ రియల్ అనేది ట్రై చేస్తుంది. ఓకే ఫీడ్బ్యాక్ లూప్ లాగా. ఫీడ్బ్యాక్ లూప్. ఓకే సో దీన్ని టోటల్ గా ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో, రైట్ సో డిస్క్రిమినేటర్ యొక్క మెయిన్ బిహేవియరే రైట్ ఇది ఫేకా కాదా చెప్పడమే. సో క్లాసిఫికేషన్ చేసుకుంటూ కూర్చుంటది, రైట్ నువ్వు ఇచ్చేది ఫేక్ ఇమేజ్ అని చెప్పి, అంటిల్ అండ్ అన్లెస్ ద ఇమేజ్ ఇస్ వెరీ యాక్యురేట్లీ రియల్. రైట్ గాట్ ఇట్. సో దట్స్ ద పారాడైమ్ ఆఫ్ జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్. ఓకే నైస్. దాని మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఉంటాయి డీటెయిల్స్, ఓకే బట్ ఫండమెంటల్లీ ఇదే. ఓకే నైస్. సో ర్యాండమ్ నాయిస్ నుండి నువ్వు ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ జనరేట్ చేయడం అనేది ఇది గ్యాన్స్. రైట్ రైట్. కానీ గ్యాన్స్ జమానా అయిపోయింది. ఓ ఓకే. సో గ్యాన్స్ ఆర్ డన్. ఓకే నెక్స్ట్ పారాడైమ్ ఏంటంటే డిఫ్యూజన్ మోడల్స్. రైట్. సో నువ్వు గ్యాన్స్ మీద ప్రాజెక్ట్స్ అడుగుతున్నావు కానీ గ్యాన్స్ ఇస్ ప్రెటీ మచ్ సాచురేటెడ్. ఓకే సో డిఫ్యూజన్ మోడల్స్. సో డిఫ్యూజన్ ఏంటంటే ఇట్స్ అ వెరీ నైస్ ఫిజిక్స్ ఇంట్యూటివ్ ప్రిన్సిపల్. ఓకే. సో నా రీసెర్చ్ సగం అంతా డిఫ్యూజన్స్ మీదనే. ఓకే నైస్ దట్ యూ బాట్ అప్ దట్. సో ఇప్పుడు ఒక బాటిల్ తీసుకో, లేదా ఒక ఎయిర్ గ్యాస్ బెలూన్ తీసుకో. ఓకే. గ్యాస్ బెలూన్ ని నేను మొత్తం ఎయిర్ నింపి నేను టై చేశాను. అన్టై చేసావనుకో స్లో ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది. ఓకే. సో మొత్తం దాంట్లో ఉన్న ఎయిర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. రైట్ రైట్ గాట్ ఇట్. రైట్ రైట్. సో ఫస్ట్ ది ఇంకొక ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాటిల్ తీసుకో, రెడ్డింగ్ కానీ బ్లూయింగ్ కానీ వేస్తే ఇంక్ పడిన వెంటనే డెన్స్ బ్లూ ఆర్ రెడ్ కలర్ నుండి మొత్తం అట్లా డిజాల్వ్ అయిపోయి యూనిఫామ్ అయిపోతుంది. రైట్. సో డిఫ్యూజన్ కాన్సెప్ట్ ఏంటంటే బేసికలీ నువ్వు స్లోగా నాయిస్ యాడ్ చేసుకుంటూ వస్తావు. ఓకే. ఒక ఇమేజ్ తీసుకుంటావు, స్లోగా నాయిస్ యాడ్ చేసుకుంటూ వస్తావు అంటిల్ ఇట్స్ ఫుల్లీ నాయిసీ. ఓకే. ఎంత నాయిసీ అంటే ర్యాండమ్ పిక్సెల్స్ లాగా కనిపిస్తుంది. రైట్ రైట్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క స్టెప్ ఎన్నైతే స్టెప్స్ లో నేను నాయిస్ తీసుకురావడానికి వచ్చానో అన్ని స్లో స్టెప్స్ లో ఆ నాయిస్ ని తీసేసుకుంటూ వస్తా రివర్స్ ప్రాసెస్, సో దట్ ఐ విల్ జనరేట్ అన్ ఇమేజ్. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే మ్యాజిక్, ఓకే ఇట్లా నేను అట్లా ఒక థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ కి ట్రైన్ చేశా. రైట్. ఇప్పుడు ర్యాండమ్ నాయిస్ ఇస్తే బ్యూటిఫుల్ ఇమేజ్ వస్తుంది. గ్యాన్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నైస్ స్ట్రక్చర్డ్ జనరేషన్. ఓకే. ఓకేనా? నెక్స్ట్ క్రాక్ చేసింది ఏంటంటే డిఫ్యూజన్ లో లేటెంట్ డిఫ్యూజన్ మోడల్స్. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎన్కోడర్ డీకోడర్. రైట్. సో ఒక ఎన్కోడర్ పెట్టి డీకోడర్ పెట్టి మధ్యలో డిఫ్యూజన్ ప్రాసెస్ పెట్టి టెక్స్ట్ గైడెన్స్ ఇచ్చారు. ఎలా అంటే ట్రీ అనే సీనరీ అన్నారు కింద నుండి, ట్రీ అండ్ సీనరీ అని ఇచ్చేసి ఇక్కడ ఒక నాయిస్ ఇచ్చేస్తే బ్యూటిఫుల్ ట్రీ అండ్ జనరేట్ చేసేస్తుంది. కంట్రోల్ వచ్చింది. ఓకే. రైట్. దాని గైడెన్స్ అంటాం. రైట్ గాట్ ఇట్. అక్కడ కంట్రోల్ వచ్చింది మనకి. రైట్ గాట్ ఇట్. సో అక్కడ నుండి నౌ వీ హావ్ స్కేల్ టు VO3. VO3 చూసావు అసలు జనరేట్ చేస్తున్నాం. సూపర్ సూపర్ ఎక్సెప్షనల్లీ వెల్. రైట్ రైట్. దాంట్లో వాడేది అంతే లేటెంట్ డిఫ్యూజన్ మోడల్స్. ఓకే. ఇట్స్ ఫుల్లీ స్కేల్డ్ అప్ ఆన్ లేటెంట్ డిఫ్యూజన్ మోడల్స్. అంటే ఆ పారాడైమ్ అంతే లేటెంట్ డిఫ్యూజన్. ఓకే. అంటే పిక్సెల్ డిఫ్యూజన్ మోడల్స్ కూడా చేయొచ్చు. పిక్సెల్ అంటే ఇమేజ్ టు ఇమేజ్. లేటెంట్ అంటే ఏంటంటే వాటిని కంప్రెస్ చేసి చిన్న స్పేస్ కి తీసుకెళ్ళి డిఫ్యూజన్ అప్లై చేస్తాం. సో పిక్సెల్ టు పిక్సెల్ చేస్తే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటేషనల్ టైమ్ అండ్ కాస్ట్. రైట్ గాట్ ఇట్. సో దీనికి 77 సెకండ్స్ పడితే LDM కి 6 సెకండ్స్ పడుతుంది. ఓ అంత టైం వేరియేషన్ ఉంటది. ఓకే. సో అట్లా పర్ఫార్మెన్స్ లో కూడా కొద్దిగా ఇష్యూస్ వచ్చాయి. రైట్ రైట్. ఆర్కిటెక్చరల్ వేరియేషన్స్ చేశారు. మళ్ళీ దాంట్లో కూడా ట్రాన్స్ఫార్మర్స్ బ్లాక్స్ పెట్టారు సో దట్ యూ విల్ గెట్ హై ఫిడెలిటీ జనరేషన్. రైట్ రైట్. సో ట్రాన్స్ఫార్మర్స్ హావ్ బీన్ ఎంబెడెడ్ ఎవ్రీవేర్. సో ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ విచ్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. రైట్ రైట్ కదా. సో అట్లా డిఫ్యూజన్ కూడా పెట్టారు. నైస్, వెరీ గుడ్ యాక్చువల్లీ డిఫ్యూజన్. So right, considering 4 years of BTech, so I'll just tell you what I followed before like 3-4 years. I just want now your suggestion, like ఇప్పుడు BTech first year, second year, third year, fourth year, 4 years లో ఉన్న వాళ్ళు, what is the journey regarding AI research? I'll tell you first mine, what exactly I did. When I was in first year, like the first thing everyone told me to do is like learn mathematics and learn Python for coding. When I was in second year, people told me to actually do machine learning
and basics of neural networks and all. Start implementing neural networks, basic neural networks. Third year, strong గా ట్రాన్స్ఫార్మర్స్ గురించి అండర్స్టాండ్ అయ్యి లైక్ గో ట్రాన్స్ఫార్మర్స్ గ్యాన్స్ గురించి అండర్స్టాండింగ్ వచ్చి లేటర్ లైక్ యూ ఇంప్లిమెంట్ సమ్ పేపర్ అండ్ ఆల్ ఇన్ థర్డ్ ఇయర్. ఫైనల్ ఇయర్ గో విత్ యువర్ ఒరిజినల్ ప్రాజెక్ట్ లైక్ ఫుల్ ఆన్ వెళ్ళిపోమని చెప్పి. ఐ జస్ట్ వాంట్ టు నో ఇప్పుడు ఎలా రీసెర్చ్ చేయాలి. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో ప్యారలల్గా ఏమేం చేయాలి ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఏఐ రీసెర్చ్ ఫీల్డ్. ఇప్పుడు నువ్వు చేసేవని ఒక ప్రాంప్ట్ తో చేయొచ్చు. రైట్, యా. 4 ఏళ్ళలో చేసిందంటే ఒక ప్రాంప్ట్ తో చేస్తాను నేను ఇప్పుడు. సో అంతా మారిపోయింది ఫీల్డ్. సో ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్ గా ఎట్లా ప్యాటర్న్ ఫాలో అవ్వాలనేది నాకు తెలియదు, టు బి ఆనెస్ట్. రైట్. ఎందుకంటే వీఆర్ స్ట్రగ్లింగ్ ఆఫ్టర్ కమింగ్ ఆల్ దీస్ టూల్స్ ఇన్ హ్యాండ్. అట్లా అని చెప్పి నువ్వు నేను ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవ్వకుండా నేను ఇట్లా చదువుకుంటూ పోయాను అనుకో, ఫీల్డ్ ఉండదు, నువ్వు ఉండవు. రైట్. సో యూ హ్యావ్ టు పేస్ అపాన్ విత్ ద ఫీల్డ్. కరెక్ట్. సో లేటెస్ట్ గా నేను విన్నది ఏంటంటే మా ఐ మీన్ లైక్ సో ఐ హావ్ అంకుల్ CA. You know what he said? I actually bought some books, textbooks to read. Okay. Very standard textbooks from Harvard professor, MIT professors and all. Okay. Like Gonzalez, digital image processing and all. I've been reading them and he's like, ఏంది ఇవన్నీ అన్న, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఇవి అంటే ఎందుకు ఇవన్నీ అన్నాడు. చదువు నేర్చుకోవడానికి అన్నా, ఏ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు అన్నాడు. దట్ డే ఇట్ మేడ్ మీ రియలైజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. రైట్. ఎందుకంటే మారిపోయింది ఫీల్డ్ చాలా ఎక్సెప్షనలీ, అసలు డిఫరెంట్ స్కేల్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా కానీ గూగుల్ ఒకప్పుడు రిలవెంట్ వెబ్ పేజెస్ తీసుకొచ్చి ఇచ్చేది, ఇప్పుడు నీకు కట్టి పండు వచ్చినట్టు ఉన్నాయి ఆన్సర్. రైట్, రైట్, కరెక్ట్. నీకు కట్టి పండు వచ్చినట్టు ఆన్సర్స్ వస్తుంటే వాట్ యు గోనా డూ. రైట్. మొత్తం నీకు లెవరేజ్ వచ్చింది. సో ఏఐ త్రూ నీకు లెర్నింగ్ అనేది ఎక్స్పోనెన్షియల్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది. సింపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకో, ChatGPT ఎలా వాడాలో లైట్ గా అర్థమైంది అనుకో, నేను అసలు లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అర్థం చేసుకుని నాకు ఈ చాప్టర్ కి నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ పేపర్ ఎట్లా వస్తుందో నాకు డిఫరెంట్ గా అడుగు, నాకు దాని తగ్గట్టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వన్నాను అనుకో, అసలు ఏ లెవెల్, అసలు ఆ లెవరేజ్ ఎంత ఉంటుంది అలా, ఎక్స్ట్రీమ్లీ హై. రైట్. ఇప్పుడు ఏంటంటే నీకు సైటేషన్స్ కూడా చేసి ఇస్తుంది. మన మీన్ సైటేషన్స్ ఏంటంటే గ్రౌండింగ్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా పాయింట్అవుట్ చేసి ఈ పారాగ్రాఫ్ నుండి నేను ఐ మీన్ లైక్ ఐ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ అని చూపిస్తుంది. లైక్ నోట్బుక్ చూపిస్తుంది. సో లెర్నింగ్ అనేది చాలా లెవరేజ్ అయింది. సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ పెట్టుకోండి, స్టాండర్డ్ రిసోర్సెస్ పెట్టుకోండి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నీ అండర్స్టాండింగ్ తగ్గట్టు ఏఐని టెక్స్ట్ బుక్ రిఫరెన్సెస్ లో నుండి కరెక్ట్ గా విత్ వాలిడేషన్ గా లేదా కరెక్ట్ సోర్సెస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే యూ గోనా నీడ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనేది నా ఫీలింగ్. రైట్, గాట్ ఇట్. నైస్. న్యూ వే ఆఫ్ లెర్నింగ్, probably. Change things. Change. Yes. Nice. Okay. So like last segment of our podcast, but yeah, in the entire video actually నేను last segment గా పెట్టుకుంది కూడా to touch this point, because like this is an emotional point to almost everyone, and this is actually one of the innovation, but also like bad side of innovation, probably example AI లో చూపించేది ఇదే అండ్ నేను చదివింది కూడా ఇదే, and it's called as deepfakes. Yes, I really want to understand ఇప్పుడు లేటెస్ట్ అప్పుడెప్పుడో రష్మిక మందన లాంటి సెలబ్రిటీస్ అయ్యింది అని అండ్ ఆల్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ టుడే ఏ లెవెల్లో డీప్ ఫేక్స్ అవుతున్నాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డీప్ ఫేక్? So fundamentally deepfake is a content which is generated for a targeted set of audience. Okay. So to spread misinformation or to impersonate or to do anything of that sort. Okay. So specifically, right, the deepfake of a text and deepfake of an image అంటే వాళ్ళని కావాల్సుకుని ఒక విధంగా చూపిద్దామని చెప్పి డిసైడ్ అయినది. Okay. Right. So deepfake is for bad thing, not for good thing. Deepfakes are generally for the, I mean like you generate anything. Suppose I say I generate a celebrity face. Right. Randomly. I want to pick Jennifer Lawrence. Right. And I want to pick some other star. And I want to mix them and I want to generate an image. Okay. That's my thing. Okay, I'm generating. If I'm keeping it myself, that's again a deepfake. Right. But that's not harmful to anybody. So when it goes public, right, when they hurt other people's feelings and sentiments, right, that's harmful. Right. So ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ట్రంప్ ఎలక్షన్స్ అప్పుడు చాలా వచ్చాయి డీప్ ఫేక్స్. సో it had been very long time, I mean like it had been very hard time for them to do the classification of whether it's a deep fake or not. Right. సో డీప్ ఫేక్ అనేది
నెక్స్ట్ 5 years లో gonna be brutal, Right. extremely brutal. ఒక్కసారి నీకు జనరేటివ్ పవర్, ఇప్పుడు డిఫ్యూజన్ మోడల్స్ ఆర్ వెరీ గుడ్. వెన్ ఐ సైడ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ డిఫ్యూజన్ మోడల్స్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద మెడికల్ ఇమేజింగ్ సైడ్, Right. not working on generating images and all. And when you start generating image, you should have that. And one of the great author, I mean, like his name is Max Welling. He wrote VAEs. I mean, like his one of the main good work was VAEs. Okay. He said we have to take the responsibility for the generated images. He says always that, which means when the field is excelling, when the field is going beyond your Right. control, Right. then you need to take up that responsibility to make sure this is not called. Right. వాటర్ మార్క్స్ అవి ఇవి వస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ, కంట్రోల్ చేయడానికి డీప్ ఫేక్ అని కానీ. బట్ ఇప్పుడు సడన్ గా నా దగ్గర కంప్యూటర్ రిసోర్స్ ఉంది, నేను ఒక ఈవిల్ మైండ్ సెట్ మనిషిని అనుకో, నేను కూర్చొని ఫస్ట్ జనరేట్ చేస్తా నాకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ ని. నేను పార్నోగ్రఫిక్ కంటెంట్ కి, ఇంకా నాట్ సూటబుల్ ఫర్ వర్క్ NSFW కంటెంట్ నేను జనరేట్ చేస్తా, నేను టార్గెట్ చేస్తా. దానివల్ల సోషల్ ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి, అండ్ యూ కెనాట్ ట్రేస్ బ్యాక్ ద సోర్స్. డీప్ ఫేక్స్ గోనా బి వెరీ వెరీ హార్డ్ ప్రాబ్లమ్. Right. And మేము ఒక స్టెప్ తీసుకున్నాం యాక్చువల్లీ. Okay. We wanted to work on it. Okay. We published a paper, we got good response. Okay. We have to go deep actually. Okay. So Sai Vardhan ani one of my teammate, Right. so he is willing to start it as earliest as possible. Okay. So my main goal and vision and dream actually to tackle deepfakes only. మేము ఈ ఫీల్డ్ లోకి వచ్చాం, బట్ like medical imaging, కానీ once this is a problem started, it goes exponentially. Yes. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు రష్మిక మందన was able to take it Right. because she had money, Right. she had attorney. చిన్న పిల్లలకు అవుతే, Right. స్కూల్ పిల్లలకు అవుతే, you cannot take all that. Correct. Correct. So it's gonna be very brutal. Yeah. So that gonna should stop is Correct. what I believe. So actually, I was actually researching one article on Perplexity, and that article lo some cybersecurity expert has stated this statement. Indian cybersecurity agent. So అతను ఏం చెప్పారంటే, don't get surprised in next 5 years if your image is found naked on internet. Exactly. And this actually shook me up. అసలు అది ఇమాజిన్ చేస్తుంటేనే అసలు అర్థం కావట్లేదు. How will actually people take this? I mean, there should be some software, right, to actually distinguish deepfake images and normal images. I'll tell you why is it a very 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 complicated problem. I'll tell you why. So ఇప్పుడు నేను డిఫ్యూజన్ మోడల్ అన్నా, ఇప్పుడు LDM నుండి నేను జనరేట్ చేశా, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చా, ప్రాంప్ట్ మారితే అక్కడ డిస్ట్రిబ్యూషన్ మారుతుంది, ఇమేజ్ డిస్ట్రిబ్యూషన్, ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ మారుతాయి. సో నేను ఇప్పుడు ఇట్లా ట్రేస్ బ్యాక్ ఎట్లా చేస్తాను, ఇది మోడల్ నుండి జనరేట్ వచ్చిందా రియల్ అని చెప్పాను. స్ట్రోక్స్ కూడా ఒక హ్యూమన్ లెవెల్ స్ట్రోక్స్ ఇస్తున్నాయి, ఆర్టిస్టిక్ స్ట్రోక్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫోటోగ్రఫిక్ ఇమేజ్ ఎలా అయితే వస్తుందో ఎగ్జాక్ట్ గా పిక్సెల్ టు పిక్సెల్ కరెక్ట్ గా వస్తున్నాయి. ఇప్పుడు గ్యాన్స్ తీసుకున్నాం అనుకో, పిక్సెలేటెడ్ గా కొన్ని పోర్షన్స్ వచ్చేది చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెసర్ హ్యానీ ఫారెడ్, so he's from UC Berkeley. He's been doing the research for this very long time. He's genius in this. ఆయన కూడా, even him is finding very hard time to do that. సో వాళ్ళది ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది, గెట్ రియల్ ల్యాబ్స్ అని. ఓకే. సో దే ఆర్ వెరీ గ్రేట్. గెట్ రియల్ ల్యాబ్స్. ఓకే. వాళ్ళది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఉంది. సో ఈ డీప్ ఫేక్స్ ని ఐడెంటిఫై చేయడమే. ఓకే. సో ఇప్పుడు మనం చూసేది ప్రెసిడెంట్ లెవెల్, ఎలక్షన్స్ లెవెల్, రష్మిక మందాన లెవెల్, యూకే లో వాళ్ళ రూమ్మేట్ ఆ లెవెల్. నౌ వెన్ ఇట్ గోస్ టు పబ్లిక్ నా, ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ నా, అండ్ వెన్ కంప్యూటర్ బికమ్స్ ఈజీ, దెన్ హౌ డీప్ ఇట్ విల్ గో ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. రైట్. ఇంట్లో నుండి ఏదైనా చేయొచ్చు టు బులీ దెమ్. Yes. You need not bully them just with your correct. You can bully them brutally with all this misinformation, and security will become next level of So how many years do you think to actually make some system which will actually distinguish the deepfake and normal image? What we have thought is, me and my friend, if I've come up with one great algorithm which can identify that, to build that algorithm it will take us at least of 6 months of mind. Maybe if a person in UC Berkeley or in a MIT maybe can do it in a month, but they have to see the core problem. So it's at the end of the day, it's a perspective. See, right. If you take a Claude perspective, it's to give the best code ever. Right. If you take GPT perspective, it's to give every answer perfect ever. Right. So they both don't align with each other. Right. So you need to have a perspective.
యూ నీడ్ టు హ్యావ్ ఎ లాంగ్ టైల్ విజన్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. రైట్. అండ్ ఈ రోజుల్లో మనం అది చేస్తామా అనేది ఇట్స్ వెరీ బిగ్ క్వశ్చన్. కానీ ఎవరో ఒకళ్ళు అయితే వస్తారు, మనం కాకపోతే ఇంకొకళ్ళు. కరెక్ట్ కరెక్ట్. ఇట్స్ గోనా బి అ రియలీ బిగ్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ గోనా కమ్ యాజ్ అ గుడ్ సొల్యూషన్ టు. రైట్ రైట్. ఎవరైనా వర్క్ చేద్దాం అని అనుకుంటే యా దాట్స్ అ వెరీ 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 గుడ్ స్టెప్ టు స్టార్ట్. Right. So like yeah, since you told like we can start, like students can start from there. Give us five projects, Anna. 5 projects like students can start, students can learn, and if they have implemented, they're great projects. I'll suggest any student always, as in this paradigm, if you start on a project, try to do it as a prototype. Okay. Never start a project as a project. Okay. Try to do it as a prototype. When Right. you do it as a prototype, the major understanding అంటే మనకి చిన్నప్పటి నుండి నేర్పించింది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ చేసి అవుట్పుట్ తీసుకొస్తేనే నీకు లెర్నింగ్ బాగుంటుంది. Right. Right. సో నువ్వు హ్యాండ్స్ ఆన్ ఏం తీసుకురాగలుగుతావు ఇప్పుడున్న పారాడైమ్ లో? నేను ఇందాక నుండి చెప్పిన దాని ప్రకారం డేటా. Data. Right. సో హ్యాండ్స్ ఆన్ గా మంచి డేటా క్యూరేట్ చేయాలి. Hmm. సో దాన్ని ఒక నిజమైన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలా పెట్టుకోవాలి. Hmm. నీకు టెక్స్ట్ నచ్చితే టెక్స్ట్, స్పీచ్ నచ్చితే స్పీచ్, ఆడియో నచ్చితే Image. ఇమేజ్ నచ్చితే ఇమేజ్, వీడియో నచ్చితే వీడియో, మల్టీమోడల్ నచ్చితే మల్టీమోడల్, సెన్సార్ డేటా నచ్చితే సెన్సార్ డేటా. నీకు అసలు చాలా సోర్స్ ఆఫ్ డేటా ఉంది నీకు. Right. Right. నువ్వు ఏదైనా సాల్వ్ చేయొచ్చు. Hmm. అన్నిటికీ మోడల్స్ ఉన్నాయి రెడీ. Right. హగ్గింగ్ ఫేస్ ఓపెన్ చేస్తే ఇట్లా కూడా Correct. సూపర్ మోడల్స్ Correct. వస్తాయి. Correct. Correct. ఇట్లా ప్రాంప్ట్ ఇస్తే ఇట్లా మంచి మంచి పేపర్లు వస్తాయి. Right. సో ఎవ్రీథింగ్ ఈస్ ఎట్ యువర్ హ్యాండ్. Hmm. యూ నీడ్ టు నో ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకునే. Correct. Correct. పెద్ద విషయం చిన్న ప్రాజెక్ట్ Right. ఏం లేదు, 3 నెలలు నేర్చుకుని వదిలేద్దాం అనుకున్నా గానీ Right. 3 Right. నెలల్లో ఏం చేస్తావు? Correct. డేటాను మంచిగా ఎట్లా తీసుకొస్తావు, Hmm. పబ్లిసైజ్ డేటా ఎట్లా చేస్తావు, Hmm. నీ మోడల్ రీప్రొడ్యూస్ అయ్యేలాగా ఎలా చూసుకుంటావు, Correct. Correct. ఆ డేటాకి అడాప్టేషన్ ఎలా ఇస్తావు నీ Right. మోడల్ కి, Right. నీ దగ్గర కంప్యూట్ ఎంత ఉంది. Hmm. అదే కాగిల్ ఇంకా గూగుల్ కోలాబ్ ఇవి బాగానే ఇస్తాయి. 16 GB VRAM Right. Right. 16 GB. సో నువ్వు 2 బిలియన్ పారామీటర్ మోడల్ ని కూడా ఫైన్ ట్యూన్ చేయొచ్చు. Yes. Hmm. చేయొచ్చు. కొద్దిగా కాంటెక్స్ట్ లను తక్కువ Correct. పెట్టి Correct. చేయొచ్చు, ఫైన్ ట్యూన్ చేయొచ్చు. Right. సో యూ కెన్ డూ దట్ జాబ్. Okay. సో మై సజెషన్ ఈస్ స్టార్ట్ విత్ ద మొడాలిటీ దట్ యూ లైక్. నాకు ఇమేజ్ ఇష్టం, ఇందాక నీకు టెక్స్ట్ ఇష్టం. Right. Right. సో వి స్టార్టెడ్ దేర్. Rare. సో ఐల్ టెల్ దెమ్ టు స్టార్ట్ సమ్వేర్ వేర్ దే లైక్ ఇట్. Right. Right. Start with the standard data, Hmm. experiment it, Hmm. and start with your own data Correct. Got so it. that you'll have a better understanding. Correct. Right. Got it. So yeah, and since like we're almost ending, like I just want to talk about IIIT Hyderabad. IIIT Hyderabad is comparatively what I see from my data points and all is one of the great institute. Importantly on AI research and all. So I just want to know from person who's actually working there, who's actually working in IIIT Hyderabad, why is it so unique? First point. And second point, like how are students, like how can students make use of IIIT Hyderabad? That's a second question is very good question. I mean, like, how can you use IIIT? Yes. And answering the first question, how good is it? అంటే సి ఒక్కొక్కళ్ళకి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక్కొక్క విజన్ ఉంటుంది. సో మా కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసింది ట్యూరింగ్ అవార్డ్, ఐ మీన్ లైక్ Winner, yeah. సో యు నో హిస్ నేమ్ రైట్, ప్రొఫెసర్ రాజ్ Yeah, రెడ్డి. Raj Reddy, yes. Raj Reddy. Raj Reddy, yeah. సో ఆయనకు చాలా పెద్ద విషయం Yeah. ఉండే. ఆయన కార్నెగీ మెలన్ లో Hmm. చాలా మంచి ప్రొఫెసర్ కింద ఆయన పిహెచ్డి చేశారు. Right. Hmm. సో ఏఐ అనే పేరు తెచ్చిన ప్రొఫెసర్ కింద ఆయన పిహెచ్డి చేశాడు. Hmm. ఇండియాకి వచ్చాడు, Right, right. IIIT ఎస్టాబ్లిష్ చేశాడు. మెయిన్ పర్పస్ ఏంటంటే మాకు బోర్డు ఉంటుంది, Hmm. స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్. Okay. School of అర్థమైందా? computing. మా స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్. Okay. నువ్వు బ్రెయిన్ డేటా మీద వర్క్ చేయి, Okay. ఓకే? నువ్వు విజన్ డేటా మీద వర్క్ చేయి, లాంగ్వేజ్ డేటా మీద వర్క్ చేయి, డ్రగ్ డేటా మీద వర్క్ చేయి, ఐ మీన్ లైక్ బయో ఇన్ఫర్మాటిక్స్ మీద వర్క్ చేయి, Right. నువ్వు థియరీ మీద వర్క్ చేయి, ఆల్గరిథమ్స్ మీద వర్క్ చేయి, అండ్ క్వాంటమ్ మీద వర్క్ చేయి, Right. అసలు నీకు స్పేషల్ ఇన్ఫర్మాటిక్స్ మీద వర్క్ చేయి, Right. సివిల్ డిజైన్, వాట్ ఈస్ దట్ కాల్, బిల్డింగ్ సైన్స్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయి, వెదర్ ఫోర్కాస్టింగ్ మీద వర్క్ చేయి. ఏదైనా కానీ యూ కమ్ విత్ అ కంప్యూటింగ్ సొల్యూషన్. Got it. Hmm. సో మాకు దీని ఏమంటారు అంటే డిపార్ట్మెంటల్ బౌండరీస్ ఉండవు. Hmm. ఎవరికి వాళ్ళు సపరేట్ ల్యాబ్స్ ఉంటాయి. Got it. ఏ ల్యాబ్ వాళ్ళ విజన్ తగ్గట్టు మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. Hmm. 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 సో ఐడియల్లీ అయితే ఇలా జరుగుతుంది. Right. సో అంటే యూనిక్ అంటే యూనిక్ అది. ఇప్పుడు ఐఐటీస్ అన్ని ఒక స్పెషలైజ్డ్ ఫార్మాట్ లో బిల్డ్ చేసినవి, Right. Right. అండ్ IIIT ఇలా స్పెషలైజ్డ్ ఫార్మాట్ లో బిల్డ్ చేసింది. Hmm. రీసెర్చ్ ప్రకారం చూసుకోవాలంటే రిసోర్సెస్ చాలా బాగున్నాయి. Okay. సో నువ్వు ఎంత లెవరేజ్ చేస్తావు అనేది నీ చేతిలో ఉంటుంది. Correct. Correct. సో మీ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో, Hmm. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వైజర్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్నెస్. Yes. Yes. వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉంది. Yes. మా ప్రొఫెసర్ బ్రెయిన్ లో, Hmm. ఆయన ఎక్స్పర్టైజ్ అంతా మొత్తం బ్రెయిన్ కంప్యూటింగ్ అంతా, Okay. ఓకేనా? Okay. సో
హీస్ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. రైట్, సో నాకు బ్రెయిన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఐ జంప్డ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. గాట్ ఇట్. సో మా రీసెర్చ్ అంతా బ్రెయిన్ రిలేటెడ్ కంప్యూటింగ్. రైట్, కరెక్ట్. సో ఎగ్జాక్ట్ గా అట్లా. సో కింద సివిఐటి అని ఒకటి ఉంటుంది మా దాంట్లో. సో సివిఐటి స్పెషల్లీ ఫర్ ఒక సెక్షన్ డాక్యుమెంట్ అండర్స్టాండింగ్, ఓకే, ఒకటి వీడియో అండర్స్టాండింగ్, మల్టీలింగ్వల్ అండర్స్టాండింగ్. వాళ్ళది మారిపోతూ ఉంటుంది. రైట్, రైట్, గాట్ ఇట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. సో దట్ యూ కెన్ చూస్ అండ్ రైట్ అండ్ వర్క్. Right, do got it. accordingly. So according to my understanding, probably if tier 2, tier 3 colleges can take key takeaways from IIIT Hyderabad, one thing what I say is like don't restrict to some image or text or any other research points. Right. Like give them that free hand to actually work with anything they're interested on, calling it collectively as School of Computing. Right. Yeah, computing, like Right. generic computing, So you can manaki- work with anything, right? I'm Right, computing, yeah. So as you mentioned, that is how can we leverage IIIT? So I have two things to say. Okay. So we have so many internship programs like Srishti and all. So mana Srishti is one internship program Okay. where they come in the summer, stay 3 months, understand how things go here, Okay. and they'll understand and they'll go. Okay. If you're really interested, then you can come and do research fellowships. Oh. You can do called internships. Right, right. Anything. Right. A long-term internship. Right. Because research take time. Right, So we take at least for 6 months or 12 months. right, And we have a specialized data, I mean like a foundation, right. which is called IAB Foundation, IAB Data Foundation, Okay. where IAB Data Foundation actually provides so many internships to the students. Right. Like either in two verticals. One is healthcare vertical, other is mobility vertical. So in that there are possible internships possible. So Okay. one vertical is headed by our professor. Right. So that is healthcare. Okay. So most of our interns, whoever come through this program, they learn Right. a lot, especially in research. Right. They work on very good data, real world data, and the value of that is really enormous. Right. Especially in India, I mean, like doing research which is that valuable data is quite interesting. Right. Right. Got it. So last point, Anna, like I just want to discuss about this is my insight actually. So when I was actually researching about these and going with new age of doing prototypes, as you mentioned earlier, నాకు ఒక పాయింట్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ కీ టేక్ అవే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ యాక్చువల్లీ టేక్ అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ ఆన్ దట్. ఏంటి అంటే లైక్ ఐ జస్ట్ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్ ఆర్ బుక్ ఆర్ సంథింగ్ ఆన్ దిస్ ఆల్సో. ఏంటి అంటే లైక్ బిల్డ్ ఇన్ పబ్లిక్. Build in public. Okay. Yeah. So point ఏంటి అంటే like I just want people to emphasize more on building in public shamelessly because for two reasons. One, they'll get instant feedback. Okay. Instant feedback. Two, recognition. Right. You take it anyway. You take it feedback perspective and you take it recognition perspective. Probably you'll start, you'll know feedback and you'll stop. You'll start, you'll know feedback, you'll get very good data point as we were talking about. Right. And probably that will be a very good recognizing point that you're doing something. People will know that you're doing something. So if you can talk something about this, like build in public, ఎంతవరకు అది నిజంగా వాల్యుబుల్ build in public అనేది, if you have implemented somewhere or like if you see people who are implementing it, build in public అనే ఒక కాన్సెప్ట్ గురించి. అంటే బిల్డ్ ఇన్ పబ్లిక్ అంటే నువ్వు ఓపెన్ సోర్స్ గురించి చెప్తున్నావు. Yeah, like లేకపోతే not exactly like open source control. Talk with people. Oh, right, Talk right, with right. people. Tell Okay. people that you're doing something. Honestly. Yeah, tell people what you're are you doing up to? actually. What are you up to? Exactly. Right. Yeah, if you're building some prototype, talk with people. Tell people that you're building something. Take Right. feedback. Take insights. If you get those data points, probably you can give it to any AI tool. It will give you some very good insights. I mean, compared to That the I data agree. points, yeah. See, what you said, build in public, should be, I mean, like that's the way of iterative learning that Right. foundationally people Right. have been doing for a very long time. Right. Like Eric Ries tells the same. Lean startup. Lean startup. Right. Exactly. Correct. Lean startup Lean principles are right. more like, I mean, like build, Right. learn, and build, measure, and learn. Measure and learn. Yeah. Build, measure, learn. Right. 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 So exactly the loop follows the same. Same. You build, you measure, and then you learn. Right. Correct. If it fails, you pivot. Correct. Correct. అంతే కదా. Yeah. Yeah. Right. Or you persevere if it goes. Right. Right. So foundationally నువ్వు చెప్పేది ఏంటంటే ఇట్స్ లైక్ a startup mantra. Yes, mantra. Yeah. Yeah, that's a mantra startup for mantra. anyone. Like yeah, Ante. anyone who can actually who want to build actually. అవును. Yeah. చేయాలంటే స్టార్ట్అప్ మంత్ర అంతే. ఎరిక్ రీస్ చెప్పింది యాక్చువల్లీ వెరీ ఫండమెంటల్. Fundamental. Yeah. Correct. Correct. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను Right. డీప్ ఫేక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పి నేను ఒక ఆల్గరిథం పట్టుకుని నేను టూల్ తయారు చేసుకొని నేను సంతోషంగా వచ్చా. ఓకే, నేను ఎవ్వరికి చూపిలే, నేను దాబెట్టా.
నేను సడన్ గా వచ్చి ఇన్వెస్టర్ పిచ్ లో చేశా, Hmm. వాడు ఏ వీడియో ఇచ్చినా అది ఫేక్ అని డిటెక్ట్ చేయలేకపోతుంది అనుకో, అప్పుడు నేను ఇప్పటిదాకా నేను ఫీడ్బ్యాక్ తీసుకోలేదు అన్న ఒపీనియన్ రైట్ సో యూ షుడ్ టేక్ ఫీడ్బ్యాక్ కరెక్ట్ విత్ రైట్ పీపుల్ ఎట్ రైట్ టైం. సో ఆల్వేస్ రైట్ పీపుల్ రైట్ టైం. రైట్ ఇప్పుడు నువ్వు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి పోయి నా అల్గోరిథం సరిగ్గా పనిచేస్తుందా, ఏఐ ఇంకా బాగా ఇట్లా ఎన్హాన్స్ చేయాలంటే దే వోంట్ టెల్ యూ. రైట్ సో ఎక్స్పర్టైజ్ పీపుల్ దగ్గరికి మనం ఛానలైజ్ చేసుకోవాలి మన రైట్ 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 బిల్డ్ ఇన్ పబ్లిక్ is very good and fundamental actually. Yeah, షుడ్ బి ఫండమెంటల్. it should be fundamental, right? అండ్ ఇప్పుడు ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటే నువ్వు ఏది చేసినా గానీ ఆన్లైన్ లో కనిపించేలాగా Right. చాలా ఎంఫసైజ్ చేస్తున్నారు. Right. వెయిట్స్ అయినా కానీ, డేటా అయినా కానీ, మోడల్స్ అయినా కానీ, ఏదైనా కానీ Right, ఆన్లైన్ లో కనిపించాలని చెప్పి చాలా ఎంఫసైజ్ చేస్తున్నారు. right. ఒకప్పుడు ఓన్లీ పేపర్లే చూపించేవాళ్ళు, ఇప్పుడు దే ఎంఫసైజ్ ఆన్ గిటప్ కోడ్. Right. గిటప్ కోడ్ కూడా మర్చిపోయారు. వెయిట్స్ కూడా కావాలి అందరికి, డేటా కూడా కావాలి. కావాలి, right. సో దట్ యూఆర్ నాట్ బ్లఫింగ్ అనేది తెలియాలి. సో Right. దట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ Right. crucial and important thing, Got it, yeah. Right. So which I totally agree with. yes, so one last point to all the videos, like audience who are actually watching this out, there is one point actually we want to emphasize on. Global level లో ఎక్కడో ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి, మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వట్లేదు అనే ఒపీనియన్ కనుక ఉంటే ఒక 2 minutes we are talking about something which is very local to our 2 states. I really hope you'll get very good insights from it. So yeah, now let's talk about తెలుగులో అసలు డేటా ఎంత ఉంది, తెలుగులో లైక్ మోడల్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి. ఐ జస్ట్ వాంట్ టు నో లైక్ తెలుగు మోడల్స్, తెలుగు జనరేటివ్ మోడల్స్ అండ్ ఆల్, ఇఫ్ యూ కెన్ టాక్ సంథింగ్ అబౌట్ దట్. సో సరే మనం హిస్టరీ నుండి వద్దాం. రైట్ సో తెలుగు అనేది బేసికలీ ఇస్ ఇంపార్టెంట్. రైట్ మనం తమిళ్ నుండి వచ్చింది, మన డిరైవ్డ్ లాంగ్వేజ్. Right. ఓల్డెస్ట్ తమిళ్, Right. తమిళ్ నుండి తెలుగు వచ్చింది, Right. మిగతా లాంగ్వేజెస్ వచ్చాయి, సౌత్ ఇండియన్ Right. లాంగ్వేజెస్. సో ఇప్పుడు నేను తెలుగు మీద ఎంఫసైజ్ చేయట్లే, మదర్ టంగ్ మీద ఎంఫసైజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మదర్ టంగ్ తెలుగు కాబట్టి దాని మీద ఎంఫసిస్ ఇస్తా. సో ఇప్పుడు జపనీస్ తీసుకో, చైనీస్ తీసుకో, నువ్వు స్పెయిన్ వాళ్ళని తీసుకో, ఎవరిది వాళ్ళది మదర్ టంగ్ లోనే ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళు నేర్చుకునేది మదర్ టంగ్ లో నేర్చుకుంటున్నారు. అదే ఇప్పుడు నువ్వు తెలుగు మీడియం స్కూల్లో చదివామన్నావు అనుకో, నిన్ను కిందకు చూస్తారు. రైట్ అదే నువ్వు ఇంగ్లీష్ మీడియం లో చదివామంటే గొప్పగా చూస్తారు. అది మన కాలనైజేషన్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ అది. ఎందుకంటే గ్లోబల్ గా ఇంగ్లీష్ అనేది వైడ్ మోస్ట్ లాంగ్వేజ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరిది వాళ్ళకి ఆ భాషాభిప్రాయం వచ్చేసి. రైట్ రైట్ ఇప్పుడు నువ్వు చైనీస్ వాడు, నేను కాన్ఫరెన్స్ కి వెళ్ళా సౌత్ కొరియా అప్పుడు, వాడి ప్రెజెంటేషన్ చైనీస్ లోనే ఇస్తున్నాడు. ఎందుకంటే వాడి టార్గెటెడ్ ఆడియన్స్ వాడికి తెలుసు. నేను అడిగితే ఇరిగన ఇంగ్లీష్ లో వాడు మాట్లాడుతున్నాడు, నేను అంత ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా గానీ అక్కడ ఒక్కొక్క ఆడియన్స్ డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు, ఎవరి వాళ్ళ భాషలో వాళ్ళకి ప్రొఫిషియన్సీ ఉంది. నాకు అప్పుడు బాధేసింది, నాకు సరిగ్గా తెలుగు రాదని, తెలుగు సరిగ్గా రాయడం రాదు, తెలుగు చదవడం రాదని చెప్పి. అది చిన్నప్పటి నుండి, ఐ మీన్ లైక్ ఫ్రమ్ ద బార్న్ అండ్ బ్రాట్ అప్, మనకు తెలుగు మీద ఎంఫసైజ్ పెట్టి మనకు అండర్స్టాండింగ్ తెలుగులో వచ్చింది అనుకో, నీకు డీపర్ గా తెలుస్తుంది మదర్ టంగ్ ఇంపాక్ట్ అది. సో వాళ్ళ మదర్ టంగ్ చాలా బాగుంది కాబట్టి వాళ్ళు స్కేల్ చేసుకోగలిగారు ఎవ్రీథింగ్. మనకు కూడా మదర్ టంగ్ ఒక యూనిఫైడ్ లాంగ్వేజ్ లా పెట్టి, మల్టీలింగ్వాలిటీ చాలా ఇంపార్టెంట్. మల్టీలింగ్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ తెలుగు నేర్చుకోనట్లే, తెలుగులో అర్థం చేసుకుంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఎంఫసిస్ చాలా వస్తుంది. రైట్ నువ్వు గో అక్రాస్ ద బార్డర్స్, చాలా సక్సెస్ఫుల్ కంట్రీస్ అవి ఇవి ఎవరైనా చూడు, అంటే లైక్ వాళ్ళ సొంతగా డెవలప్ చేసుకున్న కల్చర్ వి, వాళ్ళు దే మేక్ షూర్ దట్ ద లాంగ్వేజ్ ఈస్ మేజర్ పార్ట్. కరెక్ట్ సౌత్ కొరియా సైన్ బోర్డులు కూడా అదే, వాటర్ అంటే ఇంగ్లీష్ లో కూడా రాలే నాకు. నేను వాళ్ళ యాప్ ఉంటది, వాళ్ళ యాప్ లో చూపిస్తే వాళ్ళు నాకు ఇచ్చారు. రైట్ సో వాళ్ళు అంత ఎంఫసైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ బానే ఉంది. సామ్సంగ్ ఉంది, ఎల్జీ ఉంది, వాళ్ళది వాళ్ళ బ్రిలియంట్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి. రైట్ మనకి కూడా బ్రిలియంట్ కంపెనీస్ ఉన్నాయి. బట్ మనకి మన తెలుగు అండ్ అదే దాని ఏమంటారు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మనం అంతా తెలుగు ఏదైతే ఉందో తెలుగులో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంతేందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన సెమిస్టర్ అంతా కూర్చుంటాం, క్లాసుల్లో వింటాం ఇంగ్లీష్ లో, లాస్ట్ మూమెంట్ ఫ్రెండ్ తో కూర్చొని 3 గంటలు చదివేదే కదా ఎగ్జామ్ లో రాసేది, ఏ భాషలో మాట్లాడతాం మనం. రైట్ అంతే కదా. సో మనకి అండర్స్టాండింగ్ దేని నుండి ఎక్కువ వస్తుంది, అది మనం రియలైజ్ అవ్వాలి. అంటే మనం ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడాలని కాదు, సో తెలుగు మీద ఎంఫసిస్ కూడా అంతే ఉండాలి. కరెక్ట్ మనం అర్థం చేసుకోవాలి చాలా. రైట్ గాట్ ఇట్. అది నా థాట్ ప్రాసెస్. So there's craze for this AI models which are actually trained on this Telugu data. ఇప్పుడు ఉందా అంటే సర్వం చేస్తుంది మల్టీలింగ్వల్ సర్వం AI is doing. Yeah. సో అట్లా తెలుగు వస్తుంది ఈ రోజు కాకపోతే ఇంకొకటి వస్తుంది. రైట్ ఒకడు లేకపోతే తను వాళ్ళకి ఆ దాన్ని ఏమంటారంటే లెవరేజ్ తీసుకుంటారు. రైట్ ఎందుకంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దాన్ని ఏమంటారు కంపెనీస్ యొక్క ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
చాలా కోర్ గా చూస్తారు ప్రాబ్లమ్స్. సో సెల్ఫ్ గా కోర్ గా చూసినప్పుడు వాళ్ళు నిజంగా సాల్వ్ చేయగలుగుతారు ప్రాబ్లమ్స్. రైట్ సో తెలుగులో వస్తాయి మంచి LLMs, రైట్ తెలుగు LLM వస్తుంది, మంచి LLMs వస్తాయి. దాట్ విల్ యాక్చువల్లీ సాల్వ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఉన్నప్పుడు GPT కూడా యాక్చువల్లీ చాలా బాగానే పనిచేస్తుంది, బట్ నాట్ దట్ ప్రొఫిషియంట్ లెవెల్. ప్రొఫిషియంట్ లెవెల్ లో వస్తాయి, రైట్. ఎందుకంటే మనకు రైటింగ్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్ని తీసుకో. We have data points. Yeah, data ఉంది. మనకు చాలా data ఉంది. Right. Correct. Okay, right. Touch it on. Thank you so Thank much. you. Actually, పిలిచిన వెంటనే వచ్చినందుకు. Thank you. So we really hope this will be a great session, learning session for them. And that's it for the first episode on the CTC show. Probably we have answered all your questions and all your confusions. But ఎన్ని ఆన్సర్ చేసినా కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ మీకు రన్ అవుతూనే ఉంటాయి. ప్లీజ్ లెట్ us know in the comments so that ఒకవేళ ఈ టాపిక్ మీద ఇంకో వీడియో కావాలి అంటే we'll just go for it. And as we always say to you, stay curious, stay hungry, because this is the CTC show. See you in the next episode. Every step that you take is a step in your stride. So chase the vision, living deep in your soul. Turn your dreams into motion, let the story unfold. Innovation starts the day you decide to grow. When you're walking that path with the CTC show.